ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమ ఆయాతు వరదా దేవి తక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात् ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. లలితా సహస్రనామ పారాయణ ప్రయాణము. పిలిగ్రిమేజ్ ఆఫ్ సౌల్, పిలిగ్రిమేజ్ ఆఫ్ లలితా విద్య. ఒక తీర్థము అంటే ఒక ప్రయాణం చేస్తున్నాం కలిసి. ఒక సంవత్సరంగా 57 సెషన్స్ అంటే సంవత్సరానికి 54 వారాలు అనుకోండి. కొన్ని వారాలు స్కిప్ అయినా అలా అయినా 1.5 దగ్గర దగ్గర 1.5 ఇయర్ అవుతుంది. అందరూ ఓపికగా వస్తున్నారు. లలితా సహస్రం లోతుకు వెళ్తున్నాము. వెళ్తున్న కొద్దీ రకరకాలైన విషయాలు జరుగుతున్నాయి మన గ్రూప్స్ లో. కొత్త కొత్త ప్లేసెస్ వెళ్ళటము, మన వాళ్ళు దీపయజ్ఞాలు చేయటము, లక్షల లక్షల గాయత్రి మంత్ర జపం చేయటము. అబ్జర్వ్ చేసుకోండి మన గ్రూప్ లో రకరకాల, అంటే అందరూ అన్ని క్లాసులకి వస్తున్నారా? లేదు. కొందరు కొన్ని క్లాసులకు వస్తున్నారు, కొంతమంది కొన్ని విషయాల్లో అటెండ్ అవుతున్నారు. కొన్ని మన కార్యక్రమాలు ఏంటి? ఫుల్ మూన్ మెడిటేషన్స్, ధనిష్ట మెడిటేషన్స్, శుక్రవార సాధనలు, లలితా సహస్రనామ సాధనలు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చే కొత్త సాధనలు. ఇది కాకుండా అక్షర లక్షల జప జపం కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ మళ్ళీ పూర్ణాహుతి కూడా జరుగుతుంది. చక్కగా దీప యజ్ఞాలు చేస్తున్నారు, ఆహుతులు వేస్తున్నారు. నేనే ఒక్కొక్కసారి వెనకబడిపోతూ ఉన్నా. మీరందరూ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, అనుకున్నవి అనుకున్నట్టుగా, గురువు చెప్పినట్టుగా. గురువు నాకు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు. మీరు చక్కగా అన్ని యాక్చువల్ గా ప్రాక్టీస్ లో పెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను కొంచెం వెనకబడిపోతున్నాను. నేను అంటే దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాం. మన అందరం కలిసి హాయిగా ప్రయాణం చేస్తున్నాము. ఈ లలితా సహస్రనామ విద్యలో మనము ఇప్పుడు 735 నామాలు సంపుటితం చేశాము. వీటిలో మనం లాస్ట్ సెషన్ లో మనం చూసింది ఏంటంటే, ఒక్కసారి మిథ్యా జగదధిష్టాన, శ్రీ మిథ్యా జగదధిష్టానాయై నమః అదొకటి చూసాము. నటేశ్వరి, నటేశ్వరి నటేశ్వరిని మనం ఒక ఒక క్లారిటీ తీసేసుకో. నామ పారాయణ ప్రీత్య నంది విద్య నటేశ్వరి మాల మంత్ర జపం చేసిన తర్వాత రకరకాలుగా అందరికీ మంచి మంచి విషయాలు జరగడం అది చూస్తూనే ఉన్నాము. మిథ్యా జగదధిష్టాన అనే పాయింట్ దగ్గర చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అమ్మవారు సత్యము, మనము మనము ఈ మనం చూస్తున్న ఈ సంసారం అంతా మిథ్య అంటారు. ఎలా మిథ్య? అది మనకి అనుభవం, ఎవ్వరు ఎన్ని చెప్పినా అనుభూతి కావాలని కోరుకుంటే తప్పితే మనకి అనుభూతి రాదు. ఇది తెలిసిందే. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అమ్మవారిని నాకు అనుభూతి ఇవ్వు. మరి జగ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే ఏంటి? అమ్మవారు ప్రజెన్స్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఈ ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచం అంతా మ్యాట్రిక్స్. మిథ్య అంటే మాయ. మరి మాయలో ఉన్న మనము అమ్మవారు సత్యం అని తెలుసుకున్నాం. అది మాత్రం 100% డౌటే లేదు. మరి మనం ఉంటున్న ఈ ప్రపంచము మాయ అంటే ఎలాగా, ఎలా అర్థం చేసుకోవాలి? నాకేదో అర్థమైందని కాదు, మనము థరో ఎనాలిసిస్ చేస్తున్నాము, లాజికల్ రీజనింగ్ తో మాట్లాడుకుంటున్నాము. బ్లైండ్ గా ఏది ఫాలో అవ్వట్లా. తప్పేమీ లేదు. అమ్మో అది నిజమా ఇది అబద్ధమా అని తర్కం
తర్కం అంటేనే అది. భారతీయ సంస్కృతి తర్కశాస్త్రాన్ని చాలా చక్కగా చెప్పింది. తర్కించు, తర్కించి ఆలోచించు. తర్కం అంటే లాజికల్లీ థింకింగ్, లాజికల్లీ అండ్ ఇన్ ఏ రీజనబుల్ వే, వెదర్ ద థింగ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సైన్స్ ఏముంటుంది? కనపడిందే వాళ్ళకి ఆ, స్- ఒక థియరీ ప్రకారము ఒక ఫార్ములా ప్రూవ్ చేస్తేనే నమ్ముతారు వాళ్ళు ఎగ్జిస్టింగ్, అదర్వైజ్ దే వోంట్ బిలీవ్. మరి మనము థియరీ ప్రకారము మనం ఋషులు ప్రతిపాదించిన సత్యాలని మనం నమ్ముతున్నాము. కానీ మనం కూడా ఆధ్యాత్మికతలో నోబుల్ తెచ్చుకోవాలి. ఎలా? అసలు మిథ్య నిజమా, అమ్మవారు అమ్మవారు నిజమని మనం నమ్ముతున్నాము, అందులో ఏ రకమైన సంశయం లేదు. మరి ఈ మిథ్య అంటే ఏంటి? మిథ్యా జగదధిష్టాన అన్నాడు. ఉం? ఇంద్రజాలమయం విశ్వం తస్తం తస్తం వా చిత్తకర్మవత్ జగదీంద్రజాల రచన పటీయసి. జగత్తు ఒక ఇంద్రజాలం, ఇంద్రజాలకుడు లేకపోతే ఇంద్రజాలం లేనట్లుగా ఈశ్వరి లేకపోతే జగత్తే లేదు. ఉదాహరణకు ఒక మహాత్ముడు ఇంద్రజాలం చూడటానికి వచ్చాడు. ఆయన ప్రేక్షకునిగానే వచ్చాడు, కానీ ఆయన వీరిలా భయపడిపోవటం లేదు, పొంగిపోవటం లేదు. ఇంద్రజాలాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు. ఇంత చక్కటి ఇంద్రజాలం చేసిన ఇంద్రజాలను శక్తిని మెచ్చుకొని అభినందిస్తున్నాడు. మిగిలిన వారు ఆ ఇంద్రజాలను చూసి ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు, నవ్వుతున్నారు. మనం కూడా ఆ ఇంద్రజాలను చూసి భయపడిపోతున్నాము, బాధపడుతున్నాము, నవ్వుతున్నాము. కానీ ఈ ఇంద్రజాలము, ఈ జగత్తును చూసి ఉమ్, నిజమే, భయపడటం తప్పేం లేదు, బాధపడటం తప్పు లేదు. సంసారంలో అన్ని రకాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వీటిని అలాగే ఉంచి ఈ స్- సృష్టిని చూసి ఆనందించే స్థితిలోకి మనం రావాలి. అంటే చక్కటి గాలి వీచినప్పుడు హాయిగా ఉంటుంది. చలికాలంలో సూర్యుడిని చూసినప్పుడు, సూర్యుడి యొక్క వేడి తగిలినప్పుడు హాయిగా ఉంటుంది. సముద్ర తీరంకి వెళ్ళి సముద్రంలో స్నానం చేసేటప్పుడు హాయిగా ఉంటుంది. మంచి సువాసనలు గనక, మంచి చెట్లలోంచి మంచి సువాసన వచ్చినప్పుడు, మంచి స్మెల్ వచ్చినప్పుడు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడికైనా పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి, ఆ చెట్లు, ఆ పక్షులు, ఆ కిలకిల రావాలు, వర్షం పడినప్పుడు ఉరుము శబ్దము, వర్షం కూడా చూసి మనము ఆనందించగలగాలి. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, జలుబు చేయనియండి, ఆ ఎంజాయ్ చేయండి. ఆ వర్షము, ఆ పర్జన్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఎండలో నిలబడండి. ఆ, మళ్ళీ మనము ఈ సాధనలో, కొత్త సాధనలో చెప్పుకుంటున్నాం. తెల్లవారుజామున లేచి ఒకసారి ఆ గోల్డెన్ ఎల్లో సన్ ని చూడండి ఒకసారి. మనం షేర్ చేసుకున్నాము గోల్డెన్ ఎల్లో సన్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో అలాంటివన్నీ దొరుకుతాయి, కానీ రియల్ సన్ ని చూడండి ఒకసారి. తెల్లవారుజామున మీరు మామూలుగా అందరూ లేస్తూనే ఉంటారు, ఒకసారి అసలు అరుణోదయము అంటే ఏంటి, ఆ కలర్ ఏంటి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న అందాలు. వీటిని చూసి ఆనందించడం మనం అలవాటు చేసుకుంటే ఈ మిథ్య, ఈ సంసారంలో ఉండే ఈ బాధలు, ఈ ఏడ్పులు, ఈ చికాకులు తగ్గుతాయి. ఎందుకంటే అది నిజమైన ఆనందం అని తెలుసు మనకి. ఇది ఇది కూడా ఓకే, తప్పదు, ఇది నడపాలి. మన గృహస్థాశ్రమంలో ఉంటూ ఆధ్యాత్మికత నేర్చుకొని కూడా మనము ఆ మంచి భక్తుల్లాగా ప్రపంచానికి సేవ చేయొచ్చు అని పరమ గురువులు ఒక దారి చూపించారు. ఆ దారిలోనే వెళ్తున్నాం. ఏది వదులుకోలే, ఇటు పిల్లల్ని వదులుకోలేదు, సంసారాన్ని వదులుకోలేదు. ఆ బాధ్యతలు కరెక్ట్ గానే నిర్వహిస్తూ
మనకున్న టైంని 24 గంటలు ఉన్న టైంని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇది చాలా అద్భుతమైన జీవితము మనకి ఇవ్వబడింది. ఇటు సంసారము, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతను రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది సంయమన శక్తి అంటే. నిన్న మనం అనుకున్నాం కదా, ఆ 3 కలర్స్, 3 కలర్ రేస్ మనకి ఏమేమి ఇవ్వాలి? భువః స్వహ. సంయమనము, వివేకము, విజ్ఞానము, సరైన ఆలోచన పద్ధతి. ఒక పని మనం కరెక్ట్ చెయ్యాలి అనుకుంటే ఎవరినైనా ఎదిరించి చేయటము అని అనే ఒక అద్భుతమైన ఎబిలిటీ ఒకటి ఇస్తుంది అది. అలా మనము అన్ని రకాలుగా ఈ కనపడే ప్రపంచాన్ని మనం చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం. ఇబ్బందులు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళని వీళ్ళని సలహాలు తీసుకొని సాధన చేసుకుంటూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మన యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నాం. ఇది మిథ్య అని తెలుసు కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మన మిథ్య అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారండి. అయినా మనము వాటిట్లో కరెక్ట్ గా యాక్షన్ చేస్తూ, ఎందుకంటే అది కర్మయోగం. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం ప్రకారము మనం దాన్ని సమానంగా చూడటమే. కరెక్ట్ గా మనము ఆ రోల్ ప్లే చేస్తూ ఉన్నాం. ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. రజు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకుంటారు. పాము అనేది ప్రపంచం అనుకుంటే పాముకి అధిష్టానం తాడు. అలాగే సుక్తి రజత్ భ్రాంతి, ముత్యపు చిప్పను చూసి వెండి అనుకున్నారు. ముత్యపు చిప్ప తెలుసు కదా మీకు? సీషల్, పర్ల్స్ అంటే సీలో వస్తాయి. ఉమ్, అది ఓపెన్ చేస్తే సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ లో ఉంటుంది అది. అది చూసి సిల్వర్ అనుకుంటారు కొంతమంది. అలా అనుకునే ఏదో ఒక లక్షణం దానిలో ఉంది. ఆ లక్షణాన్నే మాయాశక్తి అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? టక్కని డోంట్ జడ్జ్ ఇట్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. గబుక్కున ఏముందిలే అనుకుంటాం. కానీ మళ్ళీ వెంటనే అది మాయ. మొట్టమొదట మనం వచ్చే మనస్సు ఒక రకమైన సింపుల్ ఇంప్రెషన్ ఇస్తుంది ఏదైనా ఒకటి చూడంగానే. మెల్లగా దాన్ని తవ్వుతాం డీప్ గా వెళ్తాం. అదే మనము ధనిష్ట మెడిటేషన్స్ లో డీప్ అని మనం ఆ, మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నాం. ఆ మంత్రం జపించినందుకు దానికి రిజల్ట్ ఏమొస్తుందంటే ఈ రజుసర్ప, ఆ రజుసర్ప భ్రాంతి అనేది మనం అర్థమవుతోంది మనకి. అది మాయాశక్తి. చీకట్లో తాడుని చూసి పాము అనుకుంటాం మనం. దగ్గరికి వెళ్ళి చూస్తే అది తాడు. అంటే డీప్ గా ఆలోచిస్తాం మనం. మనం సడన్ గా ఒక్కొక్కసారి చూడంగానే రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనస్సు చేసే పని అదే టక్కని మనకి ఒక ఇంప్రెషన్ ఇచ్చేస్తుంది, ఒక ఆలోచన ఇచ్చేస్తుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాము అని అనుకున్నాము. అది బుద్ధి, అది ఇంటలెక్ట్, అది వివేకము, అది డిస్క్రిమినేషన్. మళ్ళీ వేస్తాం ఇంకొక ట్రైల్ వేస్తాం. అలా అలా మనము తెలుసుకుంటూ ఉంటాం, నడుచుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇది మనకు కావాల్సింది. అది మిథ్యని దాటాలి అంటే, మిథ్యా జగదధిష్టాన అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇంప్రెషన్ లో మనము ఆగిపోకూడదు. ఇది చాలా మంచిది అని ఎవరో చెప్పారు. అది చూడంగానే మనకి అమ్మో ఇదేంటో చాలా ఇబ్బందికరంగా ఉంది అనిపిస్తుంది. కష్టం అంటే ఒక పుస్తకం అనుకుందాం. ఏదైనా ఒక పుస్తకం 1500 పేజీల పుస్తకం.
అది అది అసలు చాలా మంచి పుస్తకము. దాని గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు. చాలా గొప్పది అది ఇది అని తెలిసింది మనకి. దేవి భాగవతము లేకపోతే శ్రీమద్ భాగవతము ఆ పుస్తకం చేతిలోకి వచ్చింది. చేతిలో అమ్మో ఇంత పెద్ద పుస్తకమా మనం చదవగలమా అనిపిస్తుంది. 100% డౌటే లేదు. నాకు అనిపిస్తుంది. మా మదరు మహాభారతం పుస్తకం కొనరా అన్నది. సరే కొన్నా. 12 స్కందాలు, 12 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకము 700, 800 పేజీస్. మా అమ్మ ఫాస్ట్ గా చదివేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకేమో రోజు కొంచెం 2 పేజీలు 3 పేజీలు ఒక చాప్టర్ అలా చదువుకుంటున్నా. చూడంగానే అమ్మో 12 పుస్తకాలు నేను చదవగలనా అనిపించింది నాకు కూడా. కానీ ఏం చేశాను, ఈ మహాభారతం యాక్చువల్ గా చదవటం అనేది చాలా మంచి విషయము. చాలా రకాలైన అపోహలు మనకున్నాయి. చాలా రకమైన మిత్స్ ఉన్నాయి మహాభారతం మీద. మిథ్య అంటే మిత్తే. అసలు అది మహాభారతం అనేది మన హిస్టరీ, మన సంస్కృతి. రామాయణం మన సంస్కృతి. ఇట్స్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ మైథాలజీ. డోంట్ యూజ్ ద వర్డ్ మైథాలజీ. మైథాలజీ అనేది ఒక రాంగ్ వర్డ్. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. చదువుతున్నాను మెల్లగా, కొంచెం 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 చదువుతూ ఉన్నా. 12 స్కందాలు, ఒక స్కందం అయింది. ఇంకా ఎప్పటికి అవుతాయి 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 మెల్లగా అవుతాయి, లేదా స్పీడ్గా అవుతాయి, తొందరగా అవుతాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ జస్ట్ స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డెస్టినేషన్. అలాగే మనము ఆ మిథ్యని దాటాలి అంటే అసలు చూడాలి, స్వయంగా చూడాలి. వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడు, నచ్చుతుంది, బాగుంటుంది, హాయిగా ఉంటుంది వింటున్నంత సేపు. ప్రాక్టీస్ లో పెట్టేటప్పుడు వస్తుంది మనకి ఎక్కడ లేని జడత్వము. నిన్న చెప్పుకున్నాం కదా, ఆ థర్డ్ కలర్ లో జడత్వము అంటే ఇన్యాక్టివ్నెస్, అది పోగొడుతుంది. ఆ త్రివ్యాకృతి సాధన. అది ఆ త్రివ్యాకృతి సాధన కూడా ఈ మిథ్యని దాటడానికే. మిథ్య జగదధిష్టాన అర్థం చేసుకోవడానికే. ఆ మిథ్యని దాటి రియాలిటీ వైపు, అసుతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎన్నోసార్లు చచ్చిపోయాం మనం, మళ్ళీ బతుకుతూ ఉన్నాం అంటే అలా చెప్పడం కన్నా ఎన్నో జన్మలు తీసుకున్నాము అనేది ఇంకా పాష్ గా ఉంటుంది కదా. అయినా మనం మృత్యువుకు భయపడుతున్నాము, కష్టాలకు భయపడుతున్నాము, ఇబ్బందులు వస్తాయేమో అని భయపడుతున్నాం. దానికి ఏం చేస్తున్నాం మనము? సుఖంగా ఉన్నా, కష్టాల్లో ఉన్నా మనము నాటుకుంటూ ఉన్నాం, మంచి పనులు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడో తెలీదు, మన కర్మలు ఏంటో మనకు తెలీదు. మన కర్మల యొక్క ఎన్సైక్లోపీడియా మన దగ్గర లేదు, మ్యాప్ లేదు మనకి. ఏ టైంలో ఎటువంటి ఫేస్ చేస్తామో తెలీదు. అందుకనే అది మిథ్యా జగదధిష్టాన. అందుకని ఏం చేస్తున్నాము? మేక్ హే వైల్ సన్షైన్. ఇప్పుడే కూడా పెట్టుకుంటున్నాం డిపాజిట్స్. ఏమో తర్వాత ఏదైనా కప్పుకొని కాళ్ళ నొప్పులు వస్తాయేమో, చేతుల నొప్పులు వస్తాయేమో. అంటే నెగటివ్ గా ఆలోచించడం కాదు, ఫ్యూచరిస్టిక్ గా చూసి మనం ఎలాగైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకోవడము, ప్లాట్స్ లో వేసుకోవడము, బంగారంలో డిపాజిట్స్ చేసుకోవడము, పిల్లల కోసం దాచిపెట్టడం ఎలాగే చేస్తున్నామో, ఆధ్యాత్మికతలో కూడా మనం రాబోయే ప్రాబ్లమ్స్ మనకు తెలిసినా తెలియకపోయినా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్, అవర్ స్పేస్ అండ్ అవర్ సాధన ఎలాట్. అప్పుడు ఆ మిథ్యని దాటి మనము అవతలకి వెళ్ళగలము. అది మనం నేర్చుకోవాల్సింది. తర్వాత ముక్తిదా. ఓం శ్రీ ముక్తిదాయే నమః. మనకి తాడు పాము కాదని తెలిసిపోయిందండి. అంటే మనము ఆ డీప్ లోకి వెళ్ళాం, మెల్లగా దాని తర్వాత దానికి వెళ్తున్నాం. అలా తెలిసాక కొత్తగా ఈ తాడు తాడైందా, పాముదనం కొత్తగా పోయిందా, అది తాడుగానే ఉంది. అది ఎప్పుడు ముక్తి రూపమే. బంధమే భ్రాంతి, మోక్షమే సత్యం. సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం పొందడం. అమ్మవారు మోక్షాయిని అని ఈ నామం చెప్తుంది. ఇంతవరకు ఇంద్రజాల ఉపమానం చెప్పినా, శుద్ధి రజత భ్రాంతి చెప్పినా, రజు సర్ప భ్రాంతి చెప్పినా చక్కగా అర్థమైనట్లు అనిపిస్తుంది. కానీ అది అనుభవం మహా కష్టం. అదే ఇంతకుముందు మనం అనుకున్నదే చెప్తున్నారు ఆయన కూడా. అనుభూతి ఇవ్వండి అని అమ్మవారి అడగటం మన కర్తవ్యం. ఇస్తుందా ఇవ్వదా తర్వాత ఆవిడ సంగతి. అర్హత ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఇస్తుంది. ఇవ్వలేదు అంటే అర్హత లేదని కాదు, సడన్ గా మనకి
ఒక 15, 20 మంది యొక్క విశేషాలు మనకి అర్థమైపోయినాయి అనుకోండి, బుర్ర వాయచ్చిపోతుంది. అందుకని కొంచెం 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 తెలుసుకుంటూ ఉంటాం. అందుకని అమ్మవారికి మనకంటే ఎక్కువ తెలుసు. పిల్లలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అమ్మకి బాగా తెలుసు కాబట్టి మెల్లగా ఇస్తుంది. మనల్ని మెల్లగా తయారు చేసుకుంటుంది. సుత్తులతో ఆహ్, శిల్పంలాగా తయారు చేస్తుంది. కష్టాలు పెడుతోంది. కింద పడుతున్నాం, లేస్తున్నాం, మళ్ళీ పరిగెడుతున్నాం, మళ్ళీ కింద పడుతున్నాం, లేస్తున్నాం, మళ్ళీ కింద పడుతున్నాం. అనారోగ్యం వస్తుంది. దాన్ని తట్టుకుంటున్నాం. తట్టుకొని మళ్ళీ, మళ్ళీ మనం ప్రయాణం చేస్తున్నాం. ఇదంతా ముక్తి కోసమే మనం ప్రయాణం చేస్తున్నాము. పరమేశ్వరి దయలేనిదే జిగ్ చాలా శ్రద్ధగా వింటే గాని వేదాంతం అర్థం కాదు. అనుభవం మా కష్టం. పరమేశ్వరి దయలేనిదే జిజ్ఞాస, జ్ఞానం రెండూ సాధ్యం కావు. అమ్మవారు తలుచుకుంటేనే జిజ్ఞాస, జ్ఞానము. జిజ్ఞాస అంటే జీల్ అండ్ జస్ట్ టు లెర్న్ సంథింగ్. ఇఫ్ యూ హ్యావ్ జీల్ అండ్ జస్ట్ టు లెర్న్ సంథింగ్, విజ్డమ్ విల్ బి యువర్స్. ఆ ఉత్సాహము అమ్మవారే ఇస్తుంది. అందుకనే మనము త్రివ్యాహృతి సాధన చేసేది అందుకే. ఆ ఉత్సాహం ఇవ్వండి తల్లి. మాకు ఆ జిజ్ఞాసకి మాలో ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేయండి. ఆ నేర్చుకోవడానికి కావాల్సిన ఆలోచనలు, ఉత్సాహాన్ని మాకు ఇవ్వండి. ఇస్తే ఆటోమేటిక్ గా అమ్మవారు ఈ వీళ్ళల్లో కొంచెం ఉత్సాహం కనబడుతుంది. ఓకే అని చెప్తుంది. చక్కగా ఒక వేలు చూపిస్తుంది. ఆ వేలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. తర్వాత ముక్తి రూపిణి, శ్రీ ముక్తి రూపిణి అయిన ముక్తి మనం లాక్కుందామంటే రాదు. ఆవిడ అనుగ్రహం వల్లనే వస్తుంది. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఏ జ్ఞానం లేకపోయినా అమాయకమైన భక్తితో అమ్మని ఆశ్రయిస్తే నెమ్మది నెమ్మదిగా పక్వత కలిగించి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాళిదాస్కి ఏం రాదు. అమ్మవారు బీజాక్షరాలు రాస్తుంది అంతే, మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. అమ్మవారి మీద బ్రహ్మాండమైన శతకం చదువుతాడు. జ్ఞానానుభవమే మోక్షము. అది తల్లి దయ వల్లే రావాలి. ఎందుకంటే ఆవిడే దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి. ఆవిడే మనం ఇంతకుముందు చదువుకున్న నామాలని మళ్ళీ దక్షిణామూర్తి ఆవిడే, నటేశ్వరి ఆవిడే. దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి స్వామి, నటేశ్వరి అంటే నటరాజు. అది ముక్తి రూపిణి గురించి మనం తెలుసుకుంటున్నాం. మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత అని ఆదిశంకరులు గొప్పగా చెప్పారు. పరమార్థ దృష్టిలో ప్రతి అసత్యము, వ్యవహారంలో ఇదే సత్యం. ఇదంతా వ్యవహార ప్రకల్పితం. ముక్తిని కోరేవారు పార్వతీదేవిని ఆశ్రయించాలి. ఆమె సర్వ ప్రాణులకు ఆత్మీయ అయినది, పరమేశ్వరి మంగళరూపిణి. ఆల్రెడీ అమ్మవారు కాళ్ళు పట్టేసుకున్నాం. ఎందుకంటే 723 శ్లోకాలు నామాల నుంచి గత సంవత్సరం నుంచి ఆవిడ ఎమ్మడి పడుతున్నాము. మమ్మీ ప్లీజ్ టీచ్ మీ, మమ్మీ ప్లీజ్ టీచ్ మీ అని కదా. కాబట్టి మనల్ని వదిలిపెట్టదు ఆవిడ. సంవత్సరం ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి. మీ ఏదైనా మీ జీవితంలో పర్మనెంట్ గా ఉండిపోవాలి అంటే ఒక సాధన తీసుకొని 1 సంవత్సరం పాటు చెయ్యాలి. ఏదో ఒక సాధన. ఇంకా అదే తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. శాస్త్ర పద్ధతిలో కానీ లేకున్నా కానీ పరాశక్తిని పూజించిన వారు సంసారంలో పడరు, తప్పక ముక్తి చెందుతారు, సంశయం లేదు. కాబట్టి మనము ముక్తి వైపు ప్రయాణం చేస్తున్నాము. ముక్తి అనగానే ఏదో మోక్షము, అమ్మవారిలో కలిసిపోవటం కాదు. మనకున్న అనవసరమైన కర్మలన్నీ క్లీన్ అయిపోతాయి. అందుకనే మనం ముక్తి ప్రదాయిని వెంటనే మోక్షం ఇచ్చేస్తుంది అంటే మొట్టమొదట సద్యోముక్తి ఇవ్వకపోయినా క్రమముక్తి ఇస్తుందిట. క్రమంగా వానికి మోక్షం ఎప్పటికైనా వస్తుంది. అదే విచారంలోకి వెళితే తొందరగా లభిస్తుంది. మనం 555 టెక్నిక్ ఒకటి మనం చూసుకున్నాం కదా, చాలా మంది చెప్తున్నారు
అదే అదే పనిగా ఒకే విషయం గురించి రాసుకుంటూ ఉంటే అది జరుగుతోంది. అలాగే మనము ఆ అమ్మవారి యొక్క కృప కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అమ్మవారి కృప వస్తుంది. అమ్మవారి కృప వస్తుంది అంటే ఖచ్చితంగా ఆమె మోక్షం ఇస్తుంది. మనకి ఏది ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తుంది. అందులో మనకి ఏ రకమైన సందేహం లేదు. అదే ముక్తి రూపిణి. ఇదంతా సరస్వతి శాస్త్రమయి నామాలకు ముగింపు వాక్యంగా చెప్పుకోవచ్చు. నటేశ్వరితో మొదలు పెట్టారు కనుక ఆ నటనకి సంబంధించిన నామాలు వస్తున్నాయి. తర్వాత నామము లాస్యప్రియ. లాస్యప్రియ, శ్రీ లాస్యప్రియాయే నమః. లాస్యం అంటే ప్రీతి కలది. ఆ ప్రీతి చేతనే లాస్యం ఆచరిస్తున్నది. కల్పోపసంహరణ కేళిషు పండితాని చందాని ఖండ పరశోరపి తాండవాని ఆలోక నేన తవ కోమలితాని మాతః లాస్యాత్మన పరిణమంతి జగద్విభూతయి. కల్పాంత కాలంలో పరమేశ్వరుడు చేసే తీవ్రమైన తాండవాలు అమ్మవారి ఆలోకనం చేత కోమలములుగా మారి లాస్యరూపంగా జగతికి మేలు కలిగేలా పరిణమిస్తున్నాయి. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి ఇది. కల్పాంతంలో పరమేశ్వరుడు చేసే తీవ్రమైన తాండవాలు అమ్మవారి ఆలోకనం చేత కోమలములుగా మారి లాస్య రూపంగా జగతికి మేలు కలిగేలా పరిణమిస్తున్నాయి. కల్పాంతంలో ఏం జరుగుతుంది? శివతాండవం జరుగుతుంది. శివతాండవం జరిగినప్పుడు ఏమవుతుందంటే మొత్తము సృష్టి అంతా లయం అయిపోతుంది. అంటే అప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నాడు అనిపిస్తుంది మనకి. శివతాండవము అంటే కోపంగా చేసినట్టు లెక్క. అంటే ఒక ఇప్పుడు మనం ఏదైనా పాడైపోయిన వస్తువు ఉంది మన ఇంట్లో, దాన్ని పారేయాలి. పారేసే ముందు ఆ, దాన్ని పగలగొట్టి పారేయండి అంటారు. పగలగొట్టాలంటే కాస్త కోపం రావాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంకుల్లో చేస్తున్నాను కాబట్టి ఏటీఎం కార్డు గురించి మాట్లాడుకుందాం. ఏటీఎం కార్డు పాతది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఏం చేయాలి దాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి. ఫస్ట్ చేసి తర్వాత బయటపడేయాలి. ఎందుకంటే ఆ కార్డు డేట్ అయిపోయింది, ఇంకా అది పనికి రాదులే అని పక్కన పడేశారనుకోండి, ఆ కార్డుని ఏం చేస్తారు దొంగలు? ఏటీఎం లో వచ్చి, అమ్మా ఇదిగో అమ్మా మీ కార్డు నాకు ఇవ్వండి, నేను డబ్బులు తీసిస్తా అని చెప్పేసి టక్కని వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా చేసి ఈ కార్డుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కార్డు తీసేసుకొని పాస్వర్డ్ తీసుకొని డబ్బులు లాకేస్తారు. అందుకని మనం ఏం చేయాలి? పాతవన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. మనం మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, ఇనుప వస్తువులు, వాటి మీద ఏ రకమైన మనకి ఇమోషన్స్ ఉన్నా కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని తీసేస్తుండండి. తీసేసి వాటిని ఆ, చెత్త వాళ్ళకి ఇచ్చేస్తుండండి. ఎక్కువ సంవత్సరాలు ఏవి ఉంచవద్దు. సృష్టి మారుతూ ఉంటుంది. పాత వస్తువులు కూడా మారుతూ ఉంటాయి. కొంచెము చెడిపోతే ఎవరికైనా ఇవ్వటము, లేకపోతే రిపేర్కి ఇచ్చేయడం, మళ్ళీ బాగు చేసుకోవడం, అలా కాకుండా కొత్తది కొనేసుకుంటూ ఉంటే ఆ సైకిల్ వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ శివతాండవం జరిగినప్పుడు ఆ జరిగే విధ్వంసాన్ని అమ్మవారు తన ప్రేమ చేత మళ్ళీ లైన్లోకి తీసుకొస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. లాస్యప్రియ, లైకరి, లజ్జ, రంభాది వందిత, ఈ నామాలన్నీ అమ్మవారి లాస్య కళకి సంబంధించిన నామాలు. అమ్మవారు మహారాణి. ఆవిడ సభలో కూర్చున్నప్పుడు అమ్మవారిని సంతోషింపజేయడానికి కొందరు కావ్యాలు పలుకుతున్నారు, సంగీతం వినిపిస్తున్నారు, కొంతమంది లాస్యం చేస్తున్నారు. లాస్యం చూస్తుంటే అమ్మవారికి ప్రీతిగా ఉంది. లాస్య దర్శన సంతుష్ట అని త్రిశతిలో వస్తుంది. హల్లి లాస్య సంతుష్ట, హల్లి శకము అని లాస్యకేళిలో ఒకానొక ప్రక్రియ. ఈ లాస్యం అమ్మవారి సభలో ప్రదర్శిస్తున్నారు. అది చూస్తూ ఆ అమ్మవారు ప్రీతితో ఆనందిస్తుంది. ఇది లాస్య ప్రియ. అంటే దీన్ని మనం ఎలా
అనువదించుకోవచ్చు అంటే, మనం ఏదైనా మంచి పని చేస్తున్నాము, యజ్ఞం చేస్తూ ఆహుతులు వేసుకుంటున్నాము. ఇది లాస్యం అన్నమాట. ఫిజికల్ గా రోగులకి, హాస్పిటల్లో రోగులకి వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నాము. ఎవరి ఎవరికైనా అత్యవసరం ఉన్న వాళ్ళకి ఏదో కొని ఇస్తున్నాము. అప్పుడు అమ్మవారు, ఇది మనకి తెలిసిన లాస్యం. కాబట్టి మనం ఏదైనా మంచి పనులు చేస్తుంటే అమ్మవారు మనల్ని చూసి ఆనందిస్తుంది. రంభాది వందిత అన్నారు. రంభాది అప్సరస్సుల మణిద్వీపంలో అమ్మవారి కొలువులో ఆవిడ ప్రీతి కోసం లాస్యం చేస్తున్నారు. వారు ఆ రూపంలో అమ్మవారికి వందనం చేస్తున్నారు. ఒక్కొక్కరు వారి వారి శక్తులతో అమ్మవారికి నమస్కారం చేస్తుంటారు. ఒకరు సంగీతంతో కీర్తిస్తారు, ఒకరు సాహిత్యంతో సృజిస్తారు, వారి వచ్చే కళల్లో వారు చేస్తారు. ఏదైనా అమ్మవారికి వందనాలే. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిగా నారోహయామి అంటుంటాం. నృత్యం కూడా అమ్మవారి సేవల్లో భాగమే. ఆ సేవ చేస్తున్నది రంభాది అప్సర కాంతలు. అందుకని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకునే వాళ్ళు ఆరంగేట్రం అని చేస్తారు. ఫస్ట్ స్టేజ్ అపీరియన్స్, తర్వాత కొంత అనుభవం అది వచ్చిన తర్వాత ఈ చిదంబరం వెళ్తారు. చిదంబరం వెళ్ళి అక్కడ నటరాజస్వామి ఆలయంలో ఒక మూల వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, వాళ్ళు చూస్తున్నారో చూడట్లేదో కాసేపు అక్కడ డాన్స్ చేస్తారు. అంటే ఏంటి, ఆ ప్రాంగణంలో ఒకసారి డాన్స్ చేస్తే ఆ నృత్యము అనే కళ వాళ్ళలో నిండిపోతుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, ఏదో ఒక పాట రెండు పాటకి ట్రైనింగ్ చేసేసుకొని డాన్స్లు వేసేసుకొని వీడియోలు తీసేసుకొని అది ఫేస్బుక్లో వాటిట్లో పెట్టేసుకోవడం, షేర్ చేసుకోవడం అయిపోయా. కానీ నృత్యము అనేది ఒక కళలాగా, ఒక 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 కోర్సు లాగా కొన్ని సంవత్సరాలు దాన్ని నేర్చుకోవాలి. సంగీతం కూడా ఒక కోర్సే, కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, దాని సంగతి తెలుసుకోవాలి. జస్ట్ క్యాజువల్గా ఏవో రెండు మూడు పాటలు నేర్చేసుకొని కాసేపు వీణ వాయిచ్చేసి, పిల్లలు అంటే ఈ కాలంలో పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పలేం. మనం ఎంత ట్రై చేసినా, ఎంత ఇన్కల్కేట్ చేసినా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు. కానీ మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. అమ్మా నువ్వు చిన్నప్పుడు చక్కగా డాన్స్ చేసేదానివి, అమ్మా నువ్వు చిన్నప్పుడు చక్కగా వీణ వాయించేదానివి, ఆ ఆ కళని వదిలేసుకోవద్దు. అది నీలో ఉన్న డివైన్ ఎబిలిటీ, దాన్ని కంటిన్యూ చెయ్యి. అంటే టైమే ఉందమ్మా, ఇప్పుడు పిల్లలు అది బిజీగా ఉంటే ఉన్నాయిలేమ్మా, కొంచెం కొంచెం మన పిల్లలు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళకున్న మంచి ఎబిలిటీస్ని మనం అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. ఆ ఎబిలిటీస్ని, ఎందుకంటే ఇవన్నీ కొన్ని జన్మలుగా వచ్చిన ఎబిలిటీస్, అవేవో క్యాజువల్గా వచ్చినవి కాదు. నామమాత్రంగా వచ్చిన ఇంట్రెస్ట్ కూడా. అలాంటివి, ఆ కళలని మనం పోషిస్తే అవి ముందు తరాల వాళ్ళకి అందుతాయి. అది మనం నేర్చుకోవాల్సింది. మన పిల్లల్లో వాళ్ళని డ్యాన్స్ స్కూల్లో నేర్పించడం, ఏదో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాకుండా కనీసం ఒక 12 ఇయర్స్ అన్నా వాళ్ళ ఎంబడి పడి వాళ్ళ చేత నేర్పించుకుంటూ ఉంటే ఇటు ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉంటుంది, సంగీతం అంటే వోకల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అన్నిటికీ ఉపయోగం. అది అది అమ్మవారికి చాలా ఇష్టం. లాస్య ప్రియ. లాస్యం అంటేనే నాట్యం. నాట్యంలో కొన్ని భేదాలు ఉంటాయి. లాస్యము, తాండవం అని రెండు ఉంటాయి. తాండవం అనేది పరమేశ్వరుడే చేస్తాడు, అమ్మవారు లాస్యమే చేస్తుంది. అది డిఫరెన్స్. శంకరుడు తాండవం చేస్తాడు, అమ్మవారు లాస్యం చేస్తుంది. శంకర భగవత్పాదుల వారు ఈ మాటని చక్కగా చెప్తూ పరమేశ్వరుని సమస్త సంహారక తాండవాయ అన్నారు. అమ్మవారిని సమస్త సమస్త సృష్ట్య సృష్ట్య అన్ముఖ సృష్ట్యోన్ముఖ లాస్యకాయై నమః. సమస్త సృష్ట్యోన్ముఖ లాస్యకాయై అన్నారట. మొత్తం సృష్టికి సన్ముఖ లాస్యకాయై అలా తీసుకున్నాం. ఆ లాస్య అంటే ఆవిడది లాస్యము, అయ్యవారిది తాండవం. తాండవం అనేది ఉద్ధతితో కూడుకొని అర్భటి వృత్తితో ఉంటుంది. ఇవి భరతుడు నాట్య శాస్త్రంలో వాడిన పదాలు. ఉద్ధతి అంటే దీన్ని పురుషుడు మాత్రమే ప్రదర్శించగలడు. అర్భటి వృత్తితో కూడి ఉన్న నాట్యానికి తాండవం అంటాడు. ఉద్ధతి, అర్భతి అనేది భరతుడు నాట్య శాస్త్రం రాశాడు కదా, దాంట్లో ఆయన వాడిన పదాలట.
అది తాండవం అనేది కొంచెం రౌద్రంగా ఉంటుంది, యాక్టివ్గా. అసలు వాడు ఎగురుతాడు, దూకుతాడు, నాట్యం చేసేవాడు. ఆ తాండవం అనేది మగవాళ్లే చెయ్యాలి, మగవాళ్ళకే అది కరెక్ట్ అన్నట్టుగా ఆయన నాట్య శాస్త్రం రాశాడు. ఆ నాట్యము, ఆ తాండవము చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మనం చూసుంటాం కదా. అలా కాకుండా కోమలంగా చేసే నాట్యాన్ని లాస్యము అంటారు. ఇది నాట్యశాస్త్ర శబ్దము. కైసికీ వృత్తితో కోమలంగా చేసేది లాస్యము. ఈ లాస్య తాండవాల మేళనమే ప్రపంచము. అందుకనే కార్ల్ జంగ్ అని ఒకడు ఎంతో మంది ఈ ఈ ఆస్ట్రాలజీ, హిస్టరీ వీటి మీద రీసెర్చ్ చేసేవాళ్ళు శివతాండవాన్ని, అమ్మవారు శివుడు కలిసి చేసే తాండవాన్ని అణువులో దర్శించారు. అణువులో న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాను ఎలా తిరుగుతున్నాయి, ఆ వాటి మూమెంట్ ని చూసి దాన్ని తాండవంతో, శివతాండవంతో పోల్చారు. అందుకనే సెర్న్ అని ఒక ల్యాబొరేటరీకి ఏదైతే అణువులో ఉన్న, ఆటంలో ఉన్న విశేషాల గురించి రీసెర్చ్ చేసే ఒక ల్యాబొరేటరీ స్విట్జర్లాండ్ లో అనుకుంటా, అక్కడున్న ఆ ల్యాబొరేటరీకి మన భారతదేశము నటరాజ శివుడి విగ్రహము గిఫ్ట్ గా ఇచ్చింది. వాళ్ళు రోజు ఆఫీస్కి రాగానే ఫస్ట్ శివతాండవం చేస్తారట. మరి అంటే మన మన వాళ్ళు చేసినట్టుగా కాకపోయినా వాళ్ళకి అర్థమైన రీతిలో తాండవ నృత్యం చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అణువులో న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఎలాగైతే తిరుగుతాయో దాన్ని ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఒక తాండవం తయారు చేసుకున్నారు, ఒక డాన్స్ ప్రక్రియ తయారు చేసుకున్నారు. అది చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్తారట. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ సృష్టిలో ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి వాళ్ళంతా కష్టపడుతున్నారు. శివుడిని ఒక సింబల్ గా తీసుకున్నారు, శివతాండవాన్ని ఒక సింబల్ గా తీసుకున్నారు, అమ్మవారి యొక్క లాస్యాన్ని ఒక సింబల్ గా తీసుకున్నారు. సృష్టిని తెలుసుకోవాలి అంటే, సృష్టి అర్థాన్ని తెలుసుకోవాలి అంటే శివతాండవము, అమ్మవారి లాస్యము తెలవాల్సిందే. అమ్మవారు లాస్యం చేస్తుంటే సృష్టి స్థితులన్నీ సాగుతూ ఉంటాయి. అయ్యవారు శివతాండవం చేస్తే సృష్టి లయం అయిపోయింది. అంటే కల్పాంతరం తర్వాత అయ్యవారు తాండవం చేస్తే అది మొత్తం లయం అయిపోతుంది. మళ్ళీ అమ్మవారు వచ్చి లాస్యం చేస్తారు, లాస్యం చేస్తే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. పరమేశ్వరుడు లయం అవుతుంది. ఈ రెండిటిలో పంచకృత్యాలు దాగి ఉన్నాయి. దక్షిణామూర్తి స్వరూపంలో, నటరాజ స్వరూపంలో ఎడమ చెవికి తాటంకం, కుడి చెవికి మకర కుండలం పెట్టుకోవడంలో అర్థము లాస్యము, తాండవము కలిసి సాగుతుంటేనే ప్రపంచమంతా నిర్వహింపబడుతోంది అని చెప్పడం. లాస్య తాండవాలు కేవలం నాట్య శాస్త్రంలోనే లేవు, ప్రపంచంలో ఉన్నాయి, మన బ్రతుకులో కూడా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఆ తాండవము, లాస్యము మన బ్రతుకులో కూడా ఉన్నాయట, మన జీవితంలో కూడా ఉన్నాయి అంటున్నారు. ఒక్కొక్కసారి మనకి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా, అసలు నాన్ స్టాప్ అనమాట. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, అదంతా తాండవం అనుకుందాం. మళ్ళీ అది ఆగుతాయి, ఆగి మళ్ళీ ఇంకన్నీ ఈ సంవత్సరం 2025 హాయిగా గడిచిపోయింది, ఏ ఇబ్బందులు లేవు అనుకుంటాం. 2024లో చాలా కష్టపడ్డాము. 2025లో ఈరోజు ఉన్నాం కదా. 2024లో మనం పడిన కష్టాలకి మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం. 2025లో మనం పడిన ప్రాబ్లమ్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. అయినా మనము ఇలాగే ఉన్నాం. అంటే 2024లో పడిన ప్రాబ్లమ్స్ తాండవం చేశాడు శివుడు మన జీవితంలో, అయినా మనం నిలదొక్కున్నాము. ఆ నిలదొక్కున్నాం కాబట్టే 2025 హాయిగా ఉన్నది, 26 కూడా ఇంకా బాగుంటుంది అని మనం అనుకుని, మనము దాన్ని తాండవము, లాస్యము రెండిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి జీవితంలో. అన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత లయకరి, శ్రీ లయకరి అయిన అమ్మవారు లాస్యం మాత్రమే కాకుండా లయం కూడా చేస్తుంది కాబట్టి
లాస్యప్రియ లైకరి నామాలు రెండింటినీ పక్కపక్కనే పెట్టారు. తాళై నృత్య గీతయోః సమకాల పరిచ్ఛేదోవాలయ తస్య కరి కర్త్రి లైకరి అన్నారు. తాళం చేస్తూ అటు నృత్యాన్ని ఇటు గీతాన్ని రెండింటినీ సరైన సమయంలో చక్కగా కలుపుతూ ఏది ఎక్కడ ఏ కాలభేదంలో తెగాలో తాళం చేసి తెలుసుకుంటూ ఉంటారు. ఆ సమయ రూపమే లయ. మన ఊపిరి కూడా ఒక లయలో సాగుతుంది. లయ అంటే రిథం. లయ అంటే ఏమనుకుంటాము? రిథం. మన మన ఊపిరి కూడా ఒక రిథమిక్ గానే వెళ్తుంది కదా. శ్వాస పీలుస్తాము, శ్వాస వదులుతాము. గుండె కూడా రిథమిక్ గానే కదులుతుంది. ఎండ కూడా, సూర్యుడు కూడా రిథమిక్ గా వస్తాడు, రెగ్యులర్ గా వస్తాడు. గాలి కూడా రిథమిక్ గా ఉంటుంది. అంటే ప్రకృతిలో మనము ఆ రిథం ని మనం చూడాలి. పక్షులు కిలకిల అలా చేయటము, పువ్వులు రాలటము, మంచు కురిసిన టైంలో ఆ మంచు బిందువులు ఆకుల మీద ఉంటే వాటిని చూడటము, చక్కటి వాతావరణంలో అలా మనం తిరగటము, ఇదంతా ప్రకృతి సృష్టి ఒక లయం ప్రకారం, ఒక రిథం ప్రకారం ముందుకు వెళ్తుంది. ఒక వేవ్ థియరీ అంటాం, స్ట్రింగ్ థియరీ అంటారు. ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తుంది. అది మనము అర్థం చేసుకోవాలి. ఖయోస్ అనేది లేదు. మనం దాన్ని పరిశీలించకపోయినా అది పనిచేస్తూనే ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనము మన బ్రీతింగ్, ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్ మనం తెలిసినా తెలియకపోయినా దానిపైన అది చేసుకుంటూ పోతుంటుంది. రక్తము మనకు తెలిసినా తెలియకపోయినా మొత్తం శరీరంలో తిరుగుతూనే ఉంటుంది. అవన్నీ అసంకల్పితంగా జరుగుతూ ఉంటాయి. అది దానికి ఒక ఫిక్స్డ్ మెకానిజం ఉండిపోయింది, పెట్టేశాడు దేవుడు. ఎప్పుడైతే ఆ మెకానిజం ని నువ్వు అవేర్నెస్ తో గమనించగలుగుతావో అప్పుడు మనం ఆ మిథ్యని దాటుతాము, అప్పుడు ఆ మాయని దాటుతాము. లయము అంటే నాశనము కాదు. మ్యాటర్ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అన్నాడు చాలా క్లియర్ గా. అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ అంతే, ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం నడుస్తున్నప్పుడు ఒక చెయ్యి ముందుకు వస్తే మరొక చెయ్యి వెనక్కి వెళ్తుంటుంది. ఒక లయాత్మకమైన కదలిక ప్రపంచంలో కనబడుతుంది. వాకింగ్ చేసేటప్పుడు చూస్తాం కదా, మనం లెఫ్ట్ లెగ్ ముందు పడితే రైట్ హ్యాండ్ ముందుకు వస్తుంది, రైట్ హ్యాండ్ ముందు పడితే లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వస్తుంది. అది మనకు తెలియదు, ఆటోమేటిక్ అలాగే జరుగుతుంటుంది. లయకారకుడు అంటే మొత్తం ప్రపంచాన్ని లాగేస్తాడని అర్థం కాదు, లయబద్ధంగా ప్రపంచాన్ని నడిపేవాడు. ఒక క్రమబద్ధమైన కదలికని కలిగించే తల్లి కనుక లయకరి అన్నారు. చిత్త ధ్యేయ వస్తువులో ఐక్యము కావడాన్ని కూడా లయ అంటారు. మనము ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాము అనిపిస్తుంది, మనకి అవేర్నెస్ ఉండదు, ఆ మత్తులోకి వెళ్ళిపోతాం, హాయిగా అనిపిస్తుంది. అది కూడా లయం అయిపోవటమే. ఏదైనా మంచి సినిమా చూస్తున్నాము, ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా మనం బాగా నచ్చింది, ఇంకా చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏం జరుగుతున్నాయో మనకి గుర్తుండవు, దాని పాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా లయం అయిపోవటమే. కాబట్టి లయం అవ్వటము అనేది డిస్ట్రక్షన్ కాదు. శివుడు ఈజ్ నాట్ ఎ డిస్ట్రాయర్. శివ ఈజ్ నాట్ ఎ డిస్ట్రాయర్, ఇట్ ఈస్ ఎ రాంగ్. ఆ జీఓడి జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అంటారు, అది తప్పు. He never destructs, he just transforms the state of the matter from one state to another state. టెంపరీగా అది దాన్ని లేటెస్ట్ నుంచి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొస్తాడు. ప్రపంచాన్నంతటినీ తన లాస్యంతో లయబద్ధంగా నడిపిస్తూ ఇక సమయం అయిపోయిందని తలుచుకున్నప్పుడు కల్పాంత కాలంలోనో మరో కాలంలోనో లోపలికి లాగేసుకుంటుంది. లోపలికి లాగడాన్ని లజ్జ అని తర్వాత నామంలో చెప్తున్నారు. లజ్జ అనే శబ్దానికి బిడియం లేదా ముడుచుకొనుట అని అర్థం. మామూలుగా లజ్జ అంటే మనం మీనింగ్ అలా వస్తుంది, సిగ్గుపడటం అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే లోపలికి లాగేసుకునే ప్రక్రియని లజ్జ అంటున్నారు. ఇక్కడ చెప్పబడుతున్న బీజాక్షరం హ్రీం. హ్రీ అంటేనే లజ్జ, లోపలికి
ముడుచుకొనుట. లోకంలో కూడా లజ్జ అంటే అంతే. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. లజ్జ అంటే అది పారమార్థికమైన అర్థం. వ్యవహారంలో లజ్జ అంటే సిగ్గు. లాస్యప్రియ అయిన తల్లి పరమేశ్వరునితో కలిసి అంత చక్కగా లాస్యం చేస్తూ అందులో మళ్ళీ బిడియాన్ని ప్రకటిస్తోంది. లజ్జ అనేది ఉత్తమమైన స్త్రీకి ఉండే బిడియమనే గుణము దేవి మహాత్మ్యంలో అమ్మవారి గురించి చెప్తూ ఉత్తములైన వారిలో నువ్వు లజ్జా రూపంలో ఉంటావమ్మా అని కీర్తించారు. సిగ్గు బిడియం ఇవన్నీ ఉత్తమ గుణాలు. ఎవరైనా సిగ్గుతో తలవించుకున్నారంటే వారికి ఉత్తమ సంస్కారాలు ఉన్నాయని అర్థము. లజ్జ అనే దానికి మరొక శాస్త్రీయమైన అర్థం ఉంది. అధర్మం చేయటానికి వెనుకాడటమే లజ్జ. ఏదైనా నెగటివ్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు నెగటివ్ పనులు చేయటానికి మనం ఎప్పుడైతే సిగ్గుపడతామో అది కూడా లజ్జయే. చూసేవారెవరు లేకపోతే ఇది తప్పు అనే బుద్ధితో అధర్మం నుండి వెనుకకు తిరిగిపోవడమే లజ్జ. టెంపుల్కి వెళ్తాము, ఎవ్వరూ ఉండరు, అలా నమస్కారం కొట్టేసి బయటకు వచ్చేస్తాం. అదే ఒక 50-60 మంది ఉన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? మనం అసలు చాలా గొప్ప భక్తి ఉన్నట్టు ప్రదక్షిణలు చేస్తాము, సాష్టాంగ నమస్కారం చేస్తాము, అయ్యవారి దగ్గర నమస్కారం పెడతాము, ఆ నందిని తాగుతాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, అటు చూస్తాం, ఇటు చూస్తాము. 10 మంది 15 మంది ఉండంగానే. కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా అదే భక్తిని కనుక మనం ప్రదర్శించగలిగితే అది నిజమైన భక్తి. బొట్టు పెట్టు మనం జెంట్స్ చాలా మందికి బొట్టు పెట్టుకోవాలంటే బిడియం, మొహమాటం. క్రిస్టియన్స్ క్రాస్ వేసుకుంటారు, ముస్లిమ్స్ స్కల్ క్యాప్ పెట్టుకుంటారు, మొహమాటం లేకుండా గడ్డం పెంచుకుంటారు. మన మా మా వాళ్ళకి బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గు. అమ్మో ఏమవుతుందో చికాకమ్మో అమ్మో అలా. అది అన్ని దాటుకోవాలి. అది మనం దాటాలి. అలాంటివి అనవసరమైన మంచి పనులు చేయటానికి మనం ఏ రకంగా బిడియ పడకూడదు. అది మనకి లజ్జ అనే పదంలో అర్థమవుతుంది. దీనికి హ్రీం బీజం అని చెప్తున్నారు. రంభాది వందిత, శ్రీ రంభాది వందిత అయిన రంభాది అప్సరల చేత నమస్కరింపబడుతుంది. సర్వవిధ దేవకాంతల అమ్మవారి కొలువులో ఉన్నారు. దాసీభూత సమస్త దేవ వనితాం, అనేక దేవజాతుల్లో అప్సర కాంతలు ఉన్నారు. వారు అమ్మ ముందు లాస్యము చేసి ఆనందింపజేస్తుంటే ఆవిడ లైకరిగా సంతోషిస్తుంది. ఆవిడ చూపించిన జగత్తంతా లాస్యము. ఈ లీల ఆవిడకి ఆనందం కనుక లాస్యప్రియ. ఇది అమ్మవారి లీలని ఎవరైతే తెలుసుకుంటారో వారిని అమ్మవారు లయకరిగా అనుగ్రహిస్తుంది. లయము అంటేనే మోక్షము. కాబట్టి విద్యా జగదధిష్టాన అని అనుకున్నప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ కనపడే జగత్తు అంతా అమ్మవారి యొక్క లాస్యమే, అమ్మవారి యొక్క లయకారము. దీన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే మనకి మోక్షం వస్తుంది. ఆ లీనమవుతూ మనం డిటాచ్డ్గా ఉండాలి. అదే డైనమిక్ డిటాచ్మెంట్ అంటాం. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటాం, పిల్లలతో వాళ్ళతోటి మనకి ఎక్కువ అటాచ్మెంట్ ఉండటం కరెక్ట్ కాదు. వాళ్ళకి కావాల్సినవి అందజేసి వాళ్ళతో డిటాచ్డ్గా ఉండటం మంచిది. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలా చోట్ల చూసినవే చెప్తున్నాను. చాలా ఫ్యామిలీస్లో పిల్లలు రెస్పాన్సివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి చెప్పిన తర్వాత చాలా మంది మారుతున్నారు, కొంతమంది మారట్లేదు. వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. దానికి మీరు ఏం బాధపడవద్దు. అమ్మవారు మనతో ఉన్నారు, అమ్మవారే మనల్ని చూసుకుంటున్నారు. కాబట్టి అది మనము జాగ్రత్తగా ఆ డిటాచ్డ్గా ఉండటం అలవాటు చేసుకుంటే మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ముక్తి కావాలనే తహత మనకి ఉండాలి. ముక్తి అమ్మే ఇవ్వాలి. ముక్తి అంటే ఏమిటి? మరణించడం మోక్షం కాదు, మనోలయమే మోక్షము. మనస్సు పరమాత్మలో లయమైపోవాలి. మనస్సు అనేది ఇంకా ఉండకూడదు. మనస్సుని లయింపజేసి మోక్షం ఇచ్చేది కాబట్టే లయకరి అంటే మోక్షదాయిని చెప్పేశాడు. సీక్రెట్ అంతా చెప్పేశాడు. మనస్సు లేకుండా ఉండాలని ఉంటేనే మోక్షం అంటే లెక్క. మనస్సు ఉంటే ఏం చేస్తుంది? అబ్బా ఏం చికాకు, ఆ మాట ఈ మాట. ఎప్పుడైతే మనస్సుని పూర్తిగా తీసేసి అమ్మవారితో ఫిల్ చేసేసారనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు.
లజ్జాపదం అంటే లజ్జను తెలిసి చేసే శబ్దము హ్రీం. లజ్జాపద సమారూఢ అంటే హ్రీంలో కూర్చున్న తల్లి. హ్రీంకారాసన గర్భితానల శిఖాం. లజ్జా రంభాది వందిత లజ్జా పద సమారూఢ లంపట లకులేశ్వరి అని లలితా త్రిశతిలో వస్తాయి. రంభాది వందితాలు రకారం అగ్నిబీజం. అగ్నిబీజ ప్రధానంగా ఉన్న హ్రీం మొదలైన బీజాక్షరాల చేత నమస్కరింపబడుతున్నది. మనం రామ్ బీజాక్షరం కూడా చేశాము రామ నవరాత్రుల్లో. కాబట్టి రమ్ అనే బీజము చాలా గొప్పది. రంభ రంభ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆవిడ ఏదో పెద్ద అప్సరస, అక్కడ డాన్స్ వేస్తూ ఉంటుంది, ఈ మునుల్ని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చెప్తాం. కానీ ఆవిడకి ఆ స్టేటస్ ఎలా వచ్చిందంటే ఆ రమ్ అనే బీజాక్షరం వల్ల ఆవిడకి ఆ స్టేటస్ వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి. హ్రీం అంటే మొత్తం లోపలికి లాగుకొనుట, అంతర్ముఖులను చేయుట. అందుకని హ్రీంకారి, హ్రీమతి, హృదయ నామాల సందర్భంగా విశేషంగా వివరించుకున్నాం. హ్రీం పదశక్తిని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి మనం హ్రీం అనేది మనము బీజాక్షరం చేసుకున్నాం కదా, అది ఏమవుతుందంటే మనల్ని అంతర్ముఖం చేస్తుంది. లైకరి, లజ్జ, రంభాది వందితాలకు చెప్పుకున్న అర్థాలు మొట్టమొదటి నాట్యపరమైన అర్థం, రెండవది వ్యవహారంలో ఉన్న అర్థం, ధర్మము మొదలైన వాటి పరంగా తాత్వికమైన అర్థము, చివరిగా మంత్రశాస్త్రమైన అర్థం కూడా చెప్పేసుకున్నాం. ఇక భవదా వసుధా సృష్టి. శ్రీ భవదా వసుధా వృష్ట్యై నమః. భవదా వసుధా వృష్టి. శ్రీ భవదా వసుధా వృష్ట్యై నమః. భవదా వసుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జ్వరాద్వాంత రవిప్ర భాగ్య చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఓం శ్రీమాత్రే నమః. ఇది ఒక గుత్తి ముఖ్యమైన గొప్ప నామాల వరుస. ఇందులో మొత్తం 8 నామాలు ఉన్నాయి. ఈ 8 నామాలు ఒకే అంశాన్ని చెప్తున్నాయని, వాటిలో చూపిస్తున్న భావమే చెప్తుంది. కవిత్వానికి ఆలోచనామృతం అనే లక్షణం ఉంది. పైపైన చెప్పే అర్థం కాకుండా ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా ఊరుతూ ఉంటాయి. లలితా సహస్రనామాలు పేర్లతో కూర్చున్న కవిత్వం. కవిత్వంలో ఔచిత్యమే రసమని క్షేమేంద్రుడు కూడా చెప్పాడు. ఒక్కొక్క దానికి అర్థం తీస్తుంటే రసానుభూతి సిద్ధిస్తుంది. మనకి అర్థము నేర్చుకుంటూ ఉంటే మనలో ఒక రకమైన ఆనందం వస్తుంది. అదే రసము. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నామాలు చెప్పాడు. ఈ 8 నామాలు భవదా వసుధా వృష్టి నుండి మృత్యుదారు కుటారిక వరకు ఉన్న 8 నామాల కూర్పు ఒక అద్భుతం. దీన్ని నిత్యపారాయణం చేసుకుంటే తమ జాతకం ఎలా ఉందో మరొకరికి చూపించనక్కర్లేదు. ఈ 8 నామాలు జాతకంలో ఉన్న సర్వదోషాలు తీసివేస్తాయి. దీనికి శ్రీమాత్రే నమః అని సంపుటితం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అని ముందు చెప్పి భవద వసుధ వృష్టి ప్రారంభించుకొని మృత్యుదారు కుఠారిక వరకు శ్రద్ధగా చదువుకొని మళ్ళీ శ్రీమాత్రే నమః అని పూర్తి చేసుకుంటే ఒక సంపుటి అవుతుంది. జీవితంలో ఎన్ని రకాల బాధలు గ్రహాల పట్ల కలగవలసి ఉన్నా ఆ నామాల స్మరణ వాటన్నిటిని తొలగిస్తుంది. అంత విశేషం ఈ నామాల్లో ఉంది. దీనికి జ్యోతిష శాస్త్రపరమైన అర్థం కూడా ఉంది. ఇది మనం ఒకటి చేయాల్సి వస్తుంది. పెద్దదే కానీ తప్పదు. చూడండి మీరే చూడండి
ఓం శ్రీమాత్రే నమః. భవతా వసుధా వృష్టిః పాపారణ్య దవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక. శ్రీమాత్రే నమః. ఇది మనము చేసుకోవాల్సింది జీవితంలో. అంటే ఇప్పుడు రోజు చదువుకోమన్నారు, జాతకాల దోషాలు ఉన్న వాళ్ళకి రోజు చదువుకోమన్నారు. కానీ మనము ఒక అసైన్మెంట్స్ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అన్ని రకాల మనం రీసెంట్ గా ఏం చేసాము, నామ నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి, దాంట్లో మొత్తం శ్రీ విద్యకు కూడా ఒక అప్లికేషన్ పడేసాం. అమ్మ మాకు శ్రీ విద్య కూడా నేర్పించు తల్లి అని. ముందు ఈ నామానికి పైపైన అర్థం చెప్పుకొని తర్వాత జ్యోతిష శాస్త్ర పరంగా ఎలా అన్వయించుకోవాలో చూద్దాము. భవ అంటే సంసారం, దావా అంటే దావాగ్ని, సంసారం అనే దావాగ్ని ఆర్పే అమృత వర్షం భవదా వసుధ వృష్టి. సంసారం ఒక దావాగ్నిలా రగిలిపోతుంది. దావాగ్నిలో ఎన్ని నీళ్లు పోసినా ఆరదు. ఆ సమయంలో కురవాల్సింది కుంభవృష్టి. ఒక్క కుంభవృష్టి కురిస్తే మొత్తము అగ్ని చల్లారిపోతుంది. అమృత వృష్టి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అమృత వృష్టి ఉంటే అంతే కురవగలదు, ఇంకా కురవలేదు అని ఆగిపోకుండా కావాల్సినంత కురవటం. కొన్ని అడవులు రోజు రోజుకి మండుతూ ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితుల వారు భవ్యమైన కాశీ క్షేత్రంలో మంత్రసిద్ధి పొందారు. అటు నుండి వస్తూ తిరుత్తడి క్షేత్రంలో స్వామి దగ్గర నుండి తిరిగి తన గ్రామానికి వెళ్తూ అఖండ కాంచీ మండలంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో భయంకరమైన కరువు కాటకాలు ఆక్రమించుకొని ఉన్నాయి. అక్కడ పరిస్థితిని గమనించిన ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీ విద్యా సిద్ధుడు కనుక వెంటనే అమృతేశ్వరుని ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసుకోగానే రాగం పెళ్ళుబెక్కింది. అమృతవర్షిణి రాగంలో అమ్మవారిని స్తుతించారు. ఆనందామృత కర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని అని పాట పాడాడు. అని కీర్తిస్తూ సలిలం వర్షయ వర్షయ అన్నాడు. అమృతం శ్రావయ శ్రావయ అని అమృతేశ్వరుని స్మరించడం అలవాటు కనుక ఆ భావం ఒక్కసారి పెళ్ళిబిరికింది. పరులైన ముత్తుస్వామి దీక్షితుల వారి నుండి మంత్రమయమైన వాక్కు రాగానే కుంభవృష్టి కురిసింది. అది మనం చేయాల్సింది. మనం చేస్తున్నది కూడా అలాంటిదే, అలాంటి ప్రయత్నమే. వారు మహామంత్ర దీక్షితులు కాబట్టి తెలుసుకోగానే మేనిఫెస్ట్ అయింది. మనం మెల్లమెల్లగా ఆ స్టేజ్ లోకి వెళ్తున్నాం కాబట్టి మనం రోజు తలుచుకుంటున్నాం. మెల్లగా అది కూడా మనకు కూడా మేనిఫెస్ట్ అవుతుంది. మనం కోరికలు కూడా తప్పేం కాదు. రోగరహిత మృత్యురహిత వృద్ధాప్యరహిత సమాజం కోసం మనం కోరుకుంటున్నాము. ప్రాణులు జీవులు అందరూ సుఖము శాంతి సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అమ్మవారు సాధారణ తాపం పోగొట్టడమే కాదు, భవదావాగ్నిని పోగొట్టగలిగిన తల్లి. అమృతం అంటే మోక్షమే, ఆనందమే. తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక అంటారు మహాభక్త శిఖామణి ప్రహ్లాదుడు, పోతన గారి భాగవతం. ఈ సంసార తాపం పోవాలంటే అమ్మ కృప కావాలి. దావానలాన్ని ఆర్పడమే కాదు, ఆమెయే పెద్ద దావానలము. తర్వాత పాపారణ్య దవానల. ఓం శ్రీ పాపారణ్య దవానలాయై నమః. పరస్పర విరుద్ధ నామాలు చెప్తున్నారు. ముందు నామంలో నిప్పు వల్ల బాధ అని చెప్పారు, కానీ నిప్పు వద్దు అని ఎవరైనా అనగలమా? నిప్పు బాధ పెడితే నీరు కావాలి. పనికి మాలిన కలుపు చెట్లు మానులై పెరిగిపోతే వాటిని తలగబెట్టడానికి మంట కావాలి, రెండు కావాలి. అలాగే సంసారం అగ్ని బాధిస్తే అమ్మవారు అమృత వృష్టిలా కురుస్తారు. అంతే కదా, మనకి ఏదైనా బాధలు ఎక్కువ ఉంటే మనం అందుకనే డిపాజిట్స్ పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా బాధలు వచ్చినప్పుడు అమ్మవారు మన మీద కృప ఇస్తుంది. అమ్మవారే నీరు, అమ్మవారే నిప్పు. మనకి ఎప్పుడు ఏది అవసరమో అమ్మవారే చూసుకుంటుంది. ఇందులో నిప్పు అనే దాన్ని మనం మనం ఎలా అర్థం చేసుకుంటామంటే,
మనలో చేతనత్వం, యాక్షన్, ఇనాక్టివ్నెస్ ని పోగొట్టుకునే ఆ, ఇనాక్టివ్నెస్ పోగొట్టడానికి అమ్మవారు నిప్పు యూజ్ చేస్తుంది. యాక్షన్ మనలో కసి పెరగడానికి, భగవంతుడి కార్యక్రమాలు చేయడానికి అప్పుడప్పుడు కొన్ని చికాకులు ఇస్తుంది. పరమేశ్వరి తాపాల పాలిట నీరు, పాపాల పాలిట నిప్పు, పాపారణ్య దవానల పాపాలను అరణ్యంలో పోల్చడంతో విశేషం ఉంది. కీకారణ్యం అంటేనే అది ఎవడో వ్యవసాయం చేసిన వనం కాదు, తనంత తాను పెరిగిపోయింది. ఆ తల్లిని స్మరిస్తే ఆ పాపారణ్యాన్నంతటిని దహనం చేస్తుంది కనుక పాపారణ్య దవానల. కాశీ క్షేత్రంలో గంగ ప్రవహిస్తుంది. భాస్కర్ రాయల వారు భాష్యం రాస్తూ గంగా స్వరూపిణి అన్నారు. కాశీలో ఉన్న గంగ నీరు కాదు నిప్పు అన్నారు విశ్వనాథుడు. గంగనాథ్ ఎందుకంటే నిప్పులోకి ఏదైనా వెళ్తే, ఏదైనా వేస్తే ఏమవుతుంది, కాలిపోతుంది. అలాగే గంగలో మనం స్నానం చేస్తే ఏమవుతుంది, మన పాపాలన్నీ పోతాయి, పాపాలన్నీ దహించి వేయబడతాయి. అందుకని అలా మనం అర్థం చేసుకోవాలి. పాపనాశకమైన ఉపాసనాది సత్కర్మల రూపంలో ఉన్నది కాబట్టి అని గ్రహించవచ్చు. తర్వాత దౌర్భాగ్యతూల వాతూల, శ్రీ దౌర్భాగ్యతూల వాతూలాయే నమః. ఒక్కోసారి పనికి మాలిన దూది బూజు పేరుకుపోయినప్పుడు పెద్ద గాలి కొడితే మొత్తం ఎగిరిపోతుంది. అలా మన దగ్గర దౌర్భాగ్యం అనే తూలం ఉంది. తూలం అంటే దూది. ముందు అమ్మవారు నీరు అయ్యారు, తర్వాత నిప్పు అయ్యారు, ఇప్పుడు గాలి అయ్యారు. మొత్తం పంచభూతాలు కనబడుతున్నాయి. దూదిని ఎగరగొట్టినట్లుగా అమ్మవారు గాలిలో వీచి మన యొక్క దౌర్భాగ్యాన్ని ఎగరగొడుతుంది, మన యొక్క చికాకుని, జడత్వాన్ని. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ త్రివ్యాకృతి సాధనలో మనం ఏం నేర్చుకున్నామో అది పోగొడుతుంది అమ్మవారు. దౌర్భాగ్యాన్ని దురదృష్టం అంటారు, బ్యాడ్ లక్ అంటాం గబుక్కన మనం. బ్యాడ్ లక్ అని అది వదిలేసేయండి. ఏదైనా మనకి ఇబ్బంది జరిగితే టక్కని ఏదో వీళ్ళు పూర్వజన్మంలో ఏదో పాపాలు చేశారు అందుకని ఇలా జరిగింది, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడద్దు, అనవసరమైన మాటలు. పూర్వజన్మంలో మనం మంచి పనులు చేశారు కాబట్టి వాడికి 3 పూట్ల అన్నం దొరుకుతుంది, ఇల్లు దొరికింది, కారు కొన్నాడు అని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి మనము ఏదో జరిగినప్పుడు బ్యాడ్ లక్ అనుకోవడం, అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేయండి, దాంట్లోంచి మీరు బయటకు వస్తారు అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. లక్ష్మీ సహస్రనామాల్లో సదదృష్ట ప్రదాయిని అనే నామం ఉంది. సత్ అదృష్ట ప్రదాయిని అంటే దురదృష్ట విఘాతిని కూడా అమ్మవారే. వాతుల అంటే పెనుగాలి, దౌర్భాగ్యాలనే దూదిని చెదరగొట్టే పెనుగాలి. మనల్ని బాధించడానికి దుఃఖాలు ఏ రూపం ధరిస్తే దాన్ని పోగొట్టడానికి అమ్మవారు మరో రూపం ధరిస్తున్నారు. బాధించే దుఃఖం నిప్పైతే అమ్మవారు నీరై వస్తున్నారు. పాపం అడవైతే అమ్మవారు అగ్ని అయి అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మవారు మన పాపాలని పోగొట్టడానికే మన దగ్గర ఉన్నారు, సూర్యుడిలా ఉన్నారు. జరాధ్వాంత రవిప్రభ, శ్రీ జరాధ్వాంత రవిప్రభాయై నమః. ధ్వాంతము అంటే చీకటి, జర అంటే ముసలితనము. ముసలితనమే పెను చీకటి అన్నారు. ఇంద్రియ పటుత్వం క్షీణిస్తే అంతా అయోమయమే. దృఢిష్ట, బలిష్ట, అశిష్ట, బలం కలిగిన వారు మాత్రమే వేదాంత మార్గంలో రండి అని ఉపనిషత్తుని చెప్తుంది. ఆధ్యాత్మ మార్గం అంత తేలిక కాదు. బలహీనందరూ చేరిపోతే దాన్ని వేదాంతం అనరు. దృఢత్వం కావాలి, నిజమే. అందుకనే స్ట్రాంగ్ విల్ ఉండాలి మనకి. ఆధ్యాత్మికతలో అంత మనం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే చాలా స్ట్రాంగ్, అంటే ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మన వాళ్ళు ఏం చేస్తారు, నేనేం తప్పు చేశానమ్మా, ఏం తప్పు చేశావు ఎవరికి తెలుసు, మిస్టేక్ జరిగింది అంతే, తప్పు జరిగింది, జరిగిపోయింది, దానివల్ల ఫలితం అనుభవిస్తున్నావు. ఈయన తప్పు చేస్తుంటే ఆయన అమ్మవారు వచ్చి దేవుడు వచ్చి ఆపాలట, నువ్వు తప్పు చేయొద్దురా నాయనా అని. నీ మనసులో అది తప్పని తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తుంటే ఆ పైనుంచి మేనిఫెస్ట్ అవ్వాలి, ఇలా అడ్డం పెట్టాలి చేత్తో. హౌ ఫూలిష్ దట్ ఐడియా ఈస్. నీ మనసులో నువ్వు మంచి చేసేటప్పుడు ఎప్పుడైనా అమ్మవారిని తలుచుకున్నావా? నేను తప్పు చేస్తుంటే భగవంతుడు వచ్చి నన్ను ఎందుకు ఆపలేదమ్మా, నన్ను ఎందుకు ఆపలేదు నాన్న అని చెప్పి వీళ్ళు పిల్లలు కంప్లైంట్ చేస్తారు. చెప్పడం అంటే చేస్తారు, వాళ్ళు సహజంగానే చేస్తారు. అది వాళ్ళకి మెల్లగా మనం చెప్పాలి. అయినా నేను చెప్తూ ఉన్నాను, నాన్న చెప్తూ ఉన్నారు, నీ మనసులో కూడా చెప్తూనే ఉన్నారు. కొంతమందికి ఇబ్బందులు అయినాయి, అందరికీ సక్సెస్ అవ్వదు. నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాంటివి ఏదన్నా కొంచెం జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని చేసుకోవాలి అని మనం చెప్తాం వాళ్ళకి. అయినా వాళ్ళు స్టెప్ వేస్తారు. స్టెప్ వేసినప్పుడు ఏం చేస్తారు,
ఏం చేయాలట, భగవంతుడు అలా మేనిఫెస్ట్ అయ్యి నువ్వు తప్పు చేస్తున్నావు ఆగు అన్నట. ఎందుకంటాడు ఆయన? అలా అనడు. నీకు చాలా రూపాల్లో వచ్చి చెప్తాడు, కానీ నువ్వు వినవు, ముందుకు వెళ్ళిపోతావు, జరిగిపోతుంది మిస్టేక్. అప్పుడు ఇంకా దేవుడి మీద నమ్మకం పోతుంది అనమాట. అసలు దేవుడు లేడు, గుడ్డు గోష అంత ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అది జరగకుండా ఉండాలి అంటే మనము ధియో యోన ప్రచోదయాత్, జాగ్రత్తగా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవాలి. అది జీవితాన్ని జీవించే కళని మనం నేర్చుకోవాలి. అంత తేలిగ్గా భగవతత్వం అర్థం కాదు. దృఢంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. భాగ్యార్థి చంద్రిక, శ్రీ భాగ్యార్థి చంద్రిక అయ్యే నమః. ఒక్కోసారి భాగ్యాలు వచ్చినప్పుడు కూడా మనం సరిగ్గా లేకపోతే అవి దాటిపోతాయి. దురదృష్టాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండా పోవాలనుకుంటున్నప్పుడు అదృష్టాలు కూడా అలాగే వెళ్ళిపోతుంటాయి. అందుకనే మనం వివేకము విజ్ఞానము అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మవారిని ఆశ్రయించడం మొదలుపెట్టాక రావాల్సిన కష్టాలని పైపైన తీసేస్తుంది, రావాల్సిన సుఖాన్ని లాగి మరీ ఇతోధికంగా ఇస్తుంది. మనకి రెండు కావాల్సినవి. కలిసి వచ్చే కాలంలో మరిన్ని మంచి పనులు చేయాలి. అన్నీ వరుసగా కలిసి వస్తాయి కనుక ఆ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అదే మేక్ హే వైల్ సన్షైన్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సింది. మనకి ఇప్పుడేం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, హాయిగా రిలాక్స్ అవుదాం, దుప్పటి కప్పుకొని పడుకుందాం అనేది కాదు. ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు, మనం టెన్షన్ లేనప్పుడు ఇంకా ఎక్కువ మనం స్వాధ్యాయము, సత్సంగము, సాధన చేసుకోవాలి. భక్త చిత్త కేకి ఘన ఘన, శ్రీ భక్త చిత్త కేకి ఘన 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 ఘనాయై నమః. శ్రీ భక్త చిత్త కేకి ఘన ఘనాయై నమః. కేకి అంటే నెమలి. భక్తుల చిత్తాలు నెమళ్ళు వంటివి. దట్టమైన మబ్బు వచ్చినప్పుడు నెమళ్ళు ఎలా పురి విప్పుతున్నాయో అలా అమ్మ అనే మబ్బు రాగానే భక్తుల మనస్సు ఆ నెమలి పురి విప్పుతోంది అన్నారు. అమ్మవారి భావన హృదయంలోకి వస్తే చాలు, వారి యొక్క చిత్తం సంతోషభరితం అవుతుంది. మనం చూడండి, వివిధ రకాలైన మనం సాధనలు చేస్తూ మన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, బాగుంది, చాలా బాగుంది అంటే ఏంటి అర్థము? అమ్మవారు మన మీదున్న గురువు గారు వాళ్ళందరూ మన మీద వాళ్ళ అమృత వర్షం కురిపిస్తున్నారు. అలాగా మనకి ఏదైతే నిజమైన ఆనందం వస్తుందో ఆ పనులే చేయిస్తున్నారు. అందరం 100% విల్తోనే వస్తున్నాం కదా, ఎవరిని మనం బలవంత పెట్టట్లే. నువ్వు క్లాసుకి రాకపోతే నీకు ఇబ్బంది అవుతుందని ఎప్పుడు పొరపాటున చెప్పొద్దు, చెప్పరు. నేను ఎప్పుడు చెప్పలే. ఎంతో మంది వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా నేనేమన్నాను, హ్యాపీగా నేర్చుకోండి, వెళ్ళిపోండి, 10 మందికి నేర్పించండి. మళ్ళీ నా వైపు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు. లేదు ఇక్కడే ఉంటాను, మనం కలిసి చేస్తాము అనుకున్న వాళ్ళతో కూడా నేను అలాగే ఉంటాను. పెద్ద పెద్ద పనులు చేస్తూ కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తుంటారు, మన గ్రూప్ లోకి వస్తుంటారు. వాళ్ళని కూడా అలాగే చూస్తా. వాళ్ళేం గొప్ప అని కాదు, వీళ్ళు తక్కువ అని కాదు, కొత్త వాళ్ళు తక్కువ అని కాదు. చాలా పెద్ద పెద్ద పనులు చేస్తుంటారు, మళ్ళీ మన దగ్గరికి వస్తుంటారు, మన గ్రూప్ సాధనలో వస్తుంటారు. ఎందుకంటే మనము సత్యమును ఆశ్రయించి, అమ్మవారిని ఆశ్రయించి, పరమ గురువుల యొక్క సాధనలు మనం చేస్తున్నాం కాబట్టి అలాంటి సాధకుల అవసరం మనకి కూడా ఉంది. మనమందరము స్టార్టింగ్ లో ఉన్నాము, మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటున్నాము. సాధకులు మనతో వస్తే మన గ్రూప్ శక్తి బలం పెరుగుతుంది. అందుకని మనము కొత్త వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నామో పాత వాళ్ళని అలాగే ప్రేమిస్తున్నాము, సాధకులను కూడా అలాగే ప్రేమిస్తున్నాం. అందరూ మనకు సమానమే, అందరము కలిసి ప్రయాణం చేస్తాం. అందరికీ ఒకటే లక్ష్యం, పృథ్వీపై స్వర్గావతరణం, రోగరహిత మృత్యురహిత వృద్ధాపరహిత సమాజము, పరమగురు మైత్రేయ మహర్షి సంపూర్ణ మానవాళిలో అవతరించుట, జీవులు ప్రాణులు అందరికీ సుఖము శాంతి సమృద్ధి కలగాలి. ఇది ఎంత గొప్ప సాధకుడికైనా అదే లక్ష్యం, కొత్తగా నేర్చుకునేవాడికి కూడా అదే లక్ష్యం. కాబట్టి ఆ భక్త చిత్త కేకి ఘన ఘన అనేది మనం నేర్చుకుంటూ, మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏంటి, అమ్మవారి భావన హృదయంలోకి, అందరి హృదయంలో అమ్మవారి భావన ఉంది కాబట్టి మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాము. అది మనకి అమ్మవారికి చాలా సంతోషం ఇస్తుంది.
అలాంటి పనులు చేస్తే అమ్మవారికి చాలా సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం ఇచ్చినప్పుడు కూడా మనము అమ్మవారితోనే అమ్మవారికి గ్రాటిట్యూడ్ చెబుతూ ముందుకు వెళ్తాం. రోగ పర్వత దంబోళి, శ్రీ రోగ పర్వత దంబోళి అయిన మహా. దంబోళి అంటే వజ్రము. రోగాలనే పర్వతాల పాలిట అమ్మవారు వజ్రం వంటిది. కొండల లాంటి దీర్ఘకాలిక మొండి రోగాలను కూడా అమ్మవారు దంబోళి వలె కొట్టి పారేస్తుంది. వజ్రం రెక్కలు తెంచడమే కాదు, పిండి చేయగలదు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు కొట్టాడేమో గాని అమ్మవారు ఆ పర్వతాలను పిండి చేస్తుందని చెప్తున్నారు. వజ్రము వజ్రంతోనే కొయ్యాలి. వజ్రము అనేది మోస్ట్ పవర్ఫుల్ టూల్ అన్నమాట. అందుకనే బుద్ధిజంలో కూడా వజ్రతత్వం మీద ఒక మంత్రం ఉంటుంది. మనకి కూడా వజ్రాసనం అనే ఒక ఆసనం ఉంటుంది. ఆ వజ్రతత్వాన్ని మనం వజ్ర సంకల్పము అంటాము. ఆ వజ్ర సంకల్పం అంటే హార్డ్ సంకల్పం అనమాట. ఇంకా అది అది అనుకున్నాము అంటే జరిగిపోతుంది. పరమ గురువుల సంకల్పాలన్నీ వజ్ర సంకల్పాలే. సత్యసాయిబాబా గాని, శ్రీరామ శర్మ ఆచార్య గారి మాస్టర్ గారు కానీ, వీళ్ళందరివి వజ్ర సంకల్పాలు. వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు కంప్లీట్ చేసి, టాస్క్స్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు. అలా మన సంకల్పం వజ్రతరంగా ఉంటే, దంభోళి అంటే ఏమిటంటున్నాడు? వజ్రం. మన సంకల్పం కనుక గట్టిగా ఉంటే ఎటువంటి రోగాలు మనకి అడ్డం రావు. భయంకరమైన రోగం వచ్చి, ప్రాబ్లం వచ్చి, మంచం మీద ఉండి కూడా పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అమ్మవారి మీద రోగ పర్వత దంబోళి అనే నామం వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి గురువులు పనులు చేస్తున్నారు. కుంటుతూ, నడుస్తూ, లేస్తూ, కింద పడుతూ చేస్తున్నారు. ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎటువంటి ప్రాబ్లమేటిక్ ఇవి జరుగుతున్నా దేనికి చలించగా వాళ్ళు గురువుల పనులు చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు వాళ్ళలో దిగిపోయారు, గురువు గారు వాళ్ళలో దిగిపోయారు, చేయిస్తున్నారు. ఎంతో మందికి వాళ్ళు ఎగ్జాంపుల్స్ లాగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి శ్రీ రోగ పర్వత దంబోళ్ళి అయిన మహా అనే నామం అర్థమైపోయింది. వాళ్ళ శరీరం వజ్రం అనమాట, వాళ్ళ మనస్సు వజ్రము, వాళ్ళ శక్తి వజ్రము. తొందరగా అది పిగిలిపోదు. ఇట్ వోంట్ బ్రేక్ ఇమీడియట్లీ. ఇట్ ఈస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ లైక్ ఎ డైమండ్. మృత్యుదారు కుఠారిక, శ్రీ మృత్యుదారు కుఠారిక అయిన మృత్యు అనేది ఒక పెద్ద దారు అంటే ఒక మొద్దు, అంటే ఒక లాగ్. మొద్దు మానుని కొట్టడానికి పదును పెట్టిన గండ్రగొడ్డలు కావాలి. ఒక చెట్టు ఆ, కొమ్మలన్నీ తీసేస్తే ఉండేది ఏదైనా అంటాము, దాన్ని మొద్దు అంటాము, దాన్ని లాగ్ అంటాము. అమ్మవారు ఆ మృత్యు అనే దారుని పగలగొట్టే కుటారిక అంటే గండ్రగొడ్డల వంటిది. మృత్యువుని పోగొడుతుంది, అమృతత్వం ఇస్తుంది. అస్తోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అమృతత్వం వచ్చిన తర్వాత మనం మృత్యువుకి అసలు ఏ రకమైన ప్రాబ్లము కాదు. అది వన్స్ ఫర్ ఆల్ ద టైమ్ దిగిపోతుంది మనలోకి అమృతత్వం. అమృతత్వం ఈ జన్మలో దిగిపోయింది, వచ్చే జన్మలో రాదు అనుకోవడానికి లేదు. సెల్ఫ్ రియలైజేషన్ అన్నా ఏదైనా సరే, ఒకసారి మనలోకి అమృతత్వం దిగిందంటే మృత్యు వచ్చినా ఏం పర్వాలే. మృత్యు వచ్చినా మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. భవదా వసుదా వృష్టి నుండి మృత్యుదారు కుటారిక వరకు వివరించుకున్న భావాలన్నీ గ్రహిస్తే తెలుస్తుంది అమ్మ అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉంటుందో. అమ్మ అనుగ్రహం నీరు అయింది, నిప్పు అయింది, గాలి అయింది, సూర్యుడు అయింది, చంద్రుడు అయింది, మబ్బు అయింది, పిడుగు కూడా అయింది. పిడుగే వజ్రాయుధం. మీరు పిడుగుని చూశారనుకోండి, ఆ వజ్రాయుధం షేప్ లాగే వస్తుంది. తర్వాత గండ్రగొడ్డలు కూడా అయింది. మృత్యుదారు కుఠారిక. అమ్మ కరుణ ఇన్ని రూపాలు ధరించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ 8 నామాలు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ప్రతి వారికి జాతకంలో ఉండే 8 భావాలను సవరిస్తాయి. జాతక చక్రం ప్రకారంగా చూస్తే జ్యోతిష శాస్త్రంలో 1వ భావాన్ని భవకారకత్వము అంటారు. మన సంసార పరిస్థితి దాన్ని బట్టి చెప్పవచ్చు. దాని మీద పనిచేసే నామం
భవదా వసుదా వృష్టి. పాపారణ్య దవానల అనేది రెండవ భావం. దీన్ని స్వార్థన కారక తత్వం అంటారు. అర్ధసేకరణ దగ్గరే పాపం వస్తుంది. ఆ దోషాన్ని పోగొడుతుంది పాపారణ్య దవానల. అదే విధంగా దురదృష్టం ఉంటుంది మన జాతకంలో. దాన్ని పోగొట్టేది దౌర్భాగ్య తూల వాతుల. తర్వాత లగ్నస్థానము శరీర కారక తత్వం అంటారు. అది నాలుగో భాగం. శరీరం యొక్క పుష్టి ఇత్యాదులు ఇక్కడ నిర్ణయింపబడతాయి. మన శరీరానికి మంచి స్ట్రాంగ్ బాడీ రావటము జరాద్వాంత రవిప్రభ అన్నంలో ఆదిత్యోపాసన సూచింపబడింది. భాగ్యము పంచమ స్థానము కారకత్వంగా చెప్తారు. దాని మీద పనిచేసేది భాగ్యాబ్ది చంద్రిక. భక్త చిత్త కేగి ఘన ఘన అనేది మానసిక స్థితిని చెప్తారు. జాతకాన్ని బట్టి మనస్థితిని చెప్పవచ్చు. దానిని సప్తమ స్థాన కారకత్వం అంటారు. జ్యోతిష శాస్త్రంలో దీనినే చిత్తోత్తము అంటారు. వారి చిత్తం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పబడుతుంది. వారికి సరిగ్గా లేకపోతే మానసిక రోగాలు వస్తాయి. భక్త చిత్త కేకి ఘన ఘన అనేది మానసిక రోగాలు ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి. డిప్రెషను, ఓవర్ థింకింగ్, చికాగ్గా పడటము, ఎత్తిగా ఆలోచించడము, టెన్షన్ పడిపోవటము. జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానము రోగస్థాన కారకత్వంగా చెప్తుంది. అందుకని రోగ పర్వత దంబోళి 6వ స్థానము. 8వ స్థానం మృత్యుస్థానం. దీన్నే మారకం అంటారు. దానికి సంబంధించిన నియంత్రణ చేసే నామశక్తి మృత్యుదారు కుఠారిక. మొత్తానికి జాతకంలో ప్రధానంగా 8 రకాల భావాలు ఎలా ఉన్నప్పటికీ అమ్మని ఆశ్రయించి ఆ నామాలతో వాటిని సవరించుకోవచ్చు. దీనిని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఆయుధం మనకి లభించింది. బృహత్ జాతకం చెప్పిన 8 కారకత్వాల సమిష్టి అనుభవమైన జీవితాన్ని చక్కదిద్దే లలితాంబ అనుగ్రహం ఈ 8 నామాల్లో ప్రపంచితము. మృత్యుదారు కుటారిక అనేది చాలా విశేషమైన నామం. అది జనన మరణ పరంపరల నుండి మోక్షం ఇస్తుంది. మృత్యు అనగా అజ్ఞానం. అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతుంది. తర్వాత మహేశ్వరి నామము. కాబట్టి ఈ 8 నామాలు ఉన్నది మనము జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. తర్వాత దీనికి ఒక రోజులో అవ్వదు ఇది. ఎందుకంటే మెల్లగా చదువుకోవాలి. ఒక మాల మంత్రజపము ఒక రోజు కాకపోతే 2 రోజులు కానీ మనం ఇది ఒకసారి మనం దీని సంగతి ఏంటో చూడాలి. ఓం శ్రీ మాత్రే నమః. బహుదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుఠారిక. ఒకరోజు పాతిక, ఒకరోజు పాతిక, ఒకరోజు పాతిక, ఒకరోజు పాతిక, అలా 4 రోజులు చేసుకోండి. ఏమి టెన్షన్ పడద్దు. గబగబ చేసేసి మాల మంత్ర జపం అయిపోయిందని పేరు పెట్టుకోవడం కాదు. ఆ భావాన్ని కరెక్ట్ గా మనం అంటే ఇవన్నీ కలిపి చేయమంటారా? చేయమంటున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాద్వాంత రవిప్రభ భాగ్యార్థి చంద్రిక భక్త చిత్త కేకి ఘన ఘన రోగ పర్వత దంబోళి మృత్యుదారు కుటారిక శ్రీమాత్రే నమః. ముందు ఓము శ్రీమాత్రే నమః స్టార్ట్ చేసి 8 నామాలు చెప్పుకొని శ్రీమాత్రే నమఃతో కంప్లీట్ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః చెప్పుకోవాలి. మళ్ళీ నేను ఆడియో ఫైల్ ఇస్తాను. నేను ఇది అది కూడా మళ్ళీ రాస్తాము. మనం రాసుకుందాము. ఏం పర్వాలేదు. కంగారు పడకుండా రోజుకి 25 లేదా 24 రోజుకి 24 చేసుకోండి. 24 మనకి ఫేవరెట్ నెంబర్ కాబట్టి అలా 24 4 రోజులు. 5వ రోజు మిగతాది క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఇది భావపూర్వకంగా ఇది 8 మన జాతకం నుండి 8 దోషాలని తీసేస్తుంది. ఈ 8 దోషాలు ఇప్పటివి కాదు కదా, కొన్ని జన్మలుగా వస్తున్నాయి. రాబోయే జన్మల్లో కూడా ఉంటాయేమో తెలియదు మనకి. అందుకని మనము హడావుడిగా చేయకుండా జాగ్రత్తగా ఒక మాల మనం ఒక 4-5 రోజులు ఒక మాల 2 మాలలు మనం జాగ్రత్తగా చేసుకుందాం. ఇది యూనిట్ టెస్ట్ అనమాట. మామూలుగా మనకి ఏంటి అసైన్మెంట్లు ఇస్తుంటాడు గురువు గారు, ఒక రోజులో చేసేయండి అని. ఈసారి మనకి యూనిట్ టెస్ట్ ఇచ్చాడు. కొంచెం కష్టమైనది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2-3 రోజులు పడుతుంది. ఓకే. మహేశ్వరి గురుదేవ్
మహేశ్వరి, శ్రీ మహేశ్వరి నమః. ఇది వివరంగా మహేశ్వరి నామం దగ్గర చెప్పుకున్నాం. ఇక్కడ ఈ నామం చెప్పడంలో ఉద్దేశం జగజ్జనని సృష్టి స్థితి లయలన్నీ సాగిస్తూ లోపలికి లాగుతున్నది. ఈ మాయ గురించి తెలిసింది ఆవిడికి మాత్రమే. తన గురించి తనకే తెలుసు. మాయాంతు ప్రకృతిం విద్వాత్, మాయాంతు ప్రకృతిం విద్యాత్, మాయనంతు మహేశ్వరం. ఈ మాయా స్వరూపిణి అయిన ఈ మాయను ఎప్పుడు ప్రయోగించాలో, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లికి మహేశ్వరి. మహేశ్వరి అంటే అర్థం ఏదో క్యాజువల్ గా తీసుకుంటాం. ఆవిడ మాయని ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన శక్తి మహేశ్వరి. తర్వాత మహాకాళి. ఓం శ్రీ మహాకాళి నమః. మిక్కిలి నల్లనైనది, అనంతకాల స్వరూపిణి. ఆకాశం నీలం రంగులో ఉంటుంది. అనంత తత్వానికి సంకేతమే నీలం. ఇదే నల్లని వర్ణము, ఇదే కాళి, అనంతాకాశ రూపిణి అని అర్థం. చూడండి, నిన్న కూడా మనము సాధనలో అనుకున్నాం. అక్కడేమో బ్లూ అన్నారు, ఆ ఫిగర్ లో ఏమో పర్పుల్ కలరు, ఇండిగో కలర్ చూపిస్తుంది. నాకు ఆ ఇండిగో కలర్ కి పర్పుల్ కి డిఫరెన్స్ తెలియదు, సారీ. సో ఇండిగో కలర్ లోను పర్పుల్ కలర్ లోను ఫోటోలో చూపించారు. నీలం అన్నారు, ఇక్కడ కూడా నీలము అంటున్నారు, నల్లని వర్ణం అంటున్నారు. అమ్మ కాళికాదేవిని మనం జాగ్రత్తగా చూస్తే అన్ని చోట్ల నీలం వర్ణంలో చూపిస్తారు, కొన్ని చోట్ల కంప్లీట్ గా బ్లాక్ గా చూపిస్తారు. దాని అర్థం ఏంటంటే బ్లాక్ అంటే ఏదో అశుభం కాదు, కాళికా రూపం అశుభం కాదు. కాళికా రూపం చూడంగానే భయపడిపోతుంటారు. కాళిక అనేది మన టైం ఫ్యాక్టరు. మనం అసలు దేనికి భయపడాలి? సమయానికి భయపడాలి. మనం సమయం మించిపోతుంది, సమయం మించిపోతుంది, ఎక్కువ సమయం లేదు అనేది ఏదైతే మనం భయపడుతున్నామో ఆ భయానికి కాళికా రూపం ఇచ్చారు. అమ్మవారిని చూసాడైనా భయపడండి నాయనా అని చెప్పడానికి. సమయం ఇంకా టైం ఉందిలే, ఇప్పుడు కాదు రేపు చేసుకోవచ్చు, జడత్వము, లేజినెస్ లేదు, ఇంకా టైం లేదు, తక్షణం చేయాలి అనేది కాళికాదేవి యొక్క ఉపాసన అంటే అది. ఈ అనంత ఆకాశతత్వం మళ్ళీ జ్యోతిర్మండలాలన్నింటినీ లీనం చేసుకుంటే మిగిలేది ఏది? ఆకాశంలో కృష్ణబిలం దగ్గరికి ఏది వెళ్ళినా అది లోపలికి లాగేస్తుంది. ఈ కృష్ణబిలం అనే దాన్నే బ్లాక్ హోల్ అన్నారు సైంటిస్టులు. ఆ బ్లాక్ హోల్ లోకి మొత్తము మ్యాటర్ లాగేస్తుంది, లాగేసి యాంటీ మ్యాటర్ గా తయారవుతుంది. అంటే అర్థం ఏంటి? కల్పాంతంలో మనం అందరము ఆ కృష్ణ బిలంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇంకొక కల్పం మొదలైనప్పుడు మళ్ళీ మనం జన్మలెత్తుతాం. అప్పుడున్న శరీరాలు వేరే ఉంటాయి, ఇప్పుడున్న శరీరాలు వేరే ఉంటాయి, మారుతూ ఉంటాయి. శరీరం మారుతూ ఉంటుంది. అందుకనే మనం పాత రికార్డ్స్ లో వాటిలో చూస్తే మహాభారత రామాయణ కాలంలో ఉండే ఆ శరీరాలను గమనించుకుంటే మన శరీరాలకి ఆ శరీరాలకి చాలా తేడా ఉంది. రాముడు కృష్ణుడు చాలా 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు పొడుగున్న వాళ్ళు. ఇప్పుడు ఏముంది, యావరేజ్ హైట్ 4, 5, 6 అంతే. 5 feet 5.5, 6 హైట్ తగ్గిపోతుంది. అలాగే మనము కల్పాంతం తర్వాత లయం అయిపోయిన తర్వాత, ఏది కృష్ణ బిలం లేదా బ్లాక్ హోల్ లయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ సృష్టి మొదలెట్టినప్పుడు మనకు కొత్త శరీరాలు వస్తాయి. అప్పుడు కూడా ఉంటుందిట మహాకాళి. అలా లాగివేసే స్వరూపమే మహాకాళి. 2 మాటలు, 2 తినడం గురించే చెప్తున్నాం. గ్రాసము అన్న ఆహారమే, అశనము అన్న ఆహారమే. రెండిటికి చిన్న తేడా ఉంది. ఒకేసారి మహాకబళంగా మింగేస్తే గ్రాసము, కొంచెం మింగుతున్నట్లు తెలిసినట్లు తింటే అశనము. అందుకనే మహాగ్రాస మహాసన అనే పదాలకి అర్థం చెప్తున్నారు మహాకాళి దగ్గర. అందుకనే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ బ్లాక్ హోల్, కృష్ణ బిలము ఇవన్నీ ఈ మధ్య మనకి సైన్స్ చెప్తోంది, మనకి అర్థమవుతోంది. ఈ ఋషులకి ఎట్లా తెలిసింది? ఋషులకి దర్శించారు వాళ్ళు. వాళ్ళు ఫ్యూచర్ ని, ప్రజెంట్ ని, పాస్ట్ ని వాళ్ళ తపశ్శక్తితో చూసి
అమ్మవారికి ఆ స్వరూపం ఇచ్చారు, కాళీ స్వరూపం ఇచ్చారు. కాళీ అంటే సమయము, టైము. మహాకాల్, మహాకాల్ అంటే మహాకాలుడు, మహాకాళి. ఆ తర్వాత మహాగ్రాస, మహాసన. కొన్ని నశించిపోతున్నాయని తెలుస్తూ నశిస్తాయి, కొన్ని అసలు అంతు పట్ల లేకుండా పోతాయి. ప్రళయ భేదాలు మనకి చెప్పడం కోసం మహాగ్రాస, మహాసన ఈ రూపాలతో ఉన్నది మహాకాళి. అవాంతర ప్రళయాలు, మహాప్రళయాలు, చివరికి అత్యంతిక ప్రళయం కూడా ఈ తల్లి లీలలే. మైనర్ ప్రళయ, మహాప్రళయ అంటారు థియోసాఫికల్ సొసైటీలో. కాలో జగద్భక్షక అని ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉంది. కాలం అన్నింటినీ మింగేస్తుంది. టైమ్ ఈజ్ ది ultimate thing that keeps all the creation in a nutshell. అన్నింటినీ మింగి వేసే కాలం నేనే అని కృష్ణుడు క్లియర్ గా చెప్పేశాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. మొత్తం లోకాన్ని మింగేస్తున్నా అన్నాడు. లేకపోతే నిన్నేమైంది, మొన్నేమైంది, ఎవరు మింగేశారు, మొత్తం వెళ్ళిపోయింది. చూస్తూ చూస్తూ ఉంటే అలా ఆడుకుంటూ తిరిగిన బాల్యం, యవ్వనం, ముసలితనం, అలా మనం జీవితాన్ని దాటేశాం. మనకు తెలియకుండానే రోజులు వెళ్ళిపోతున్నాయి. ఆ తల్లి కాలాన్ని ఎలా మింగుతుందో చెప్తూ, యస్య బ్రహ్మాచ క్షత్రం చోభే భవత ఓదన మృత్యుర్య శోపశయసచనం అని కఠోపనిషత్తు చెప్తుంది. శక్తి ప్రళయకాలంలో మొత్తం ప్రపంచాన్ని ఎలా మింగుతోందంటే బ్రహ్మక్షత్రములతో సహా అన్నారు. బ్రహ్మక్షత్రములతో సహా అంటే బ్రహ్మ అంటే బుద్ధి బలం, క్షత్రం అంటే శరీర బలం. శరీర బలాలు, బుద్ధి బలాలతో సహా అన్ని బలాలని మింగేస్తుంది. మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకొని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని వేదం చెప్పింది. సృష్టిలో అందరినీ మృత్యు మింగుతుంది. ప్రళయకాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా లైవ్ అయిపోతారు, మళ్ళీ పుడతారు వాళ్ళు. ఆదిశంకర్లు సౌందర్య లహరిలో చెప్పారు, వినాశం కీనసో భజతి. అందరినీ మింగివేసే యముని కూడా ప్రళయం మింగేస్తుంది. దిక్కులే లేవు. ఇక దిక్పాలకులు ఏముంటారు? ప్రళయకాలంలో దిక్పాలకులు కూడా దిక్కులేని స్థితి ఏర్పడుతుంది. అసలు ఊహించుకోవడానికి అసలు ఇంపాసిబుల్ అన్నమాట. బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. బట్ ఎవ్రీబడి నోస్ దట్ బ్లాక్ హోల్ టేక్స్ ది మ్యాటర్ ఇన్ టు ఇట్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటాం. ఒక దృష్టిలో అయితే సరస్వతి, లక్ష్మి, కాళి రావాలి. కానీ కాళి, లక్ష్మి, సరస్వతి అని ఎందుకు చెప్పారు? సృష్టి ఆరంభావస్థ అంటే సర్వము లీనమైన అవస్థ కనుకనే అక్కడ ప్రారంభించాలి. ఈ సృష్టి చక్కగా కొనసాగాలంటే అన్ని సమకూరుతో హాయిగా ఉండాలి. అది లక్ష్మి. అదంతా అమ్మవారు అనే జ్ఞానం ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. కనుక చిట్ట చివరికి మహాసరస్వతి. మహాకాళి అంటే అన్నిటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి. మొత్తం లాగేసుకోవడం అంటే మళ్ళీ తెచ్చేది ఆవిడే. రకరకాలుగా చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస కాళీతత్వం గురించి చెప్తూ గొప్ప మాట చెప్పేవారు. కలకత్తాలో ఒక ఆవిడ బుట్టలో బొమ్మలు తెచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఆ బుట్టలోంచి బొమ్మల్ని తీసి బయట పెట్టేది. కొందరు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయేవారు. సాయంకాలానికి మిగిలిన బొమ్మలు తీసి బుట్టలో పెట్టుకొని వెళ్ళిపోయేది. మర్నాడు పొద్దున వచ్చి బుట్ట తీసి నిన్న కొనగా మిగిలిన బొమ్మలన్నీ బయటికి తీసి అమ్మేది. మళ్ళీ సాయంత్రము ఆ మిగిలిన పెట్టుకొని తీసుకెళ్తుంది. అసలు ఆ సంఘటన చూసి ఆయనకి సృష్టి మొత్తం అర్థమైపోయింది రామకృష్ణ పరమహంసకి. ఎంత చిన్న సంఘటన అది. ఒక ఒక ఆమె బుట్టలో బొమ్మలు తీసుకొని వచ్చి కూర్చుంటుంది. పొద్దున్న నుంచి అమ్ముతూ ఉంటుంది. సాయంత్రానికి 10 తీసుకొచ్చింది అనుకోండి, ఒక 2 మిగులుతాయి. ఆ 2 వెనక్కి తీసుకెళ్తుంది. వెనక్కి తీసుకెళ్ళి ఇంకొక 5 6 కలిపి మళ్ళీ తీసుకొస్తుంది. మళ్ళీ అందులో అయిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది. అంటే ఏం జరుగుతుంది? రోజు సృష్టి జరుగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఈ వేళ సృష్టికి కావాల్సిన బొమ్మలన్నీ బయటికి తీసింది. ఎవరి కర్మలు అయిపోయాయో వారు మళ్ళీ బుట్టలోకి వెళ్ళలేదు, వారి పని అయిపోయింది. ఇంకా మిగిలిన వారు ఎవరున్నారో వారిని బుట్టలో వేసుకుంది. మళ్ళీ తర్వాత సృష్టి అందు బయటికి తీసుకొచ్చింది అన్నారు. ఇలా గమనించారు ఆయన. అది చిన్న చిన్న సంఘటనలు కూడా ఆ పరమ గురువులు వాళ్ళకి అటువంటి గ్రాండ్ థాట్స్ వస్తుంటాయి.
మహదాది తత్వాలను వాటితో కూడిన చరాచర జగద్రూప బ్రహ్మాండాలను కూడా లయం చేసుకునే పరమేశ్వరి. ఆవిడ జిహ్వా, ఎప్పుడు నాలిక బయట పెట్టుకుని ఉంటుందంటే నా నోరు ఎప్పుడు మూతపడదు, మింగడమే నా పని. నాలిక బయట పెట్టి ఎందుకు ఉంటుంది అంటే ఆవిడ స్వాహా చేస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది. మనం అందుకనే ఆ జ్వాల వస్తుంటే అగ్ని నాలిక బయట పెట్టి ఉన్నాడు, మనం ఆహుతి కరెక్ట్ గా వెయ్యాలి అంటే ఆయన తీసుకుంటాడు, తీసుకొని మళ్ళీ దానికి కావాల్సింది మనకి ఇస్తాడు. అలాగే అమ్మవారి నాలిక బయట పెట్టిందంటే అదేదో భయంకర రూపం కాదు. ఎలాగైతే యజ్ఞం చేసేటప్పుడు మనం జ్వాల ఉండాలి, జ్వాల ఉండాలి, జ్వాల ఉండాలి అని అనుకుంటామో, ఆ జ్వాలలో మీరు కాళికాదేవిని గనక దర్శించగలిగితే కాళికాదేవి ఏం చేస్తుందో అగ్ని కూడా అదే చేస్తుంది, యజ్ఞం కూడా అదే. అది మనం అర్థం చేసుకుంటే మనకి కాళికాదేవి అర్థమైనట్టే. తర్వాత అపర్ణ, శ్రీ అపర్ణాయే నమ. ఆహారే త్వక్తపర్ణాః భూద్యస్మాద్ధి మమతస్సుత తేన దేవైర పర్ణేతి కదిత పృథివీ తలే అని పురాణ వాక్యం. అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆహారంగా ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నారు. అపర్ణేతి నిరాహార తాం మాత ప్రత్యభాషత బ్రహ్మపురాణం. దేవతలు వచ్చి నమస్కారం చేశారు, అందుకు ఆవిడ ఫలాలు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది. తర్వాత పర్ణాలు కూడా విడిచిపెట్టింది. ఫలాలను విడిచిపెట్టినప్పుడు అఫలాలు లేదు, పర్ణాలను విడిపిస్తే అపర్ణ అని ఎందుకన్నారు? సో అపర్ణ అంటే ఆకులు కూడా తినడం మానేసిన అమ్మ శివుడి కోసము ఆవిడ ఆహారం వదిలిపెట్టేసింది, ఫలాలను వదిలేసింది, చివరికి ఆకులు కూడా వదిలేసింది. అందుకని ఆవిడ అపర్ణ అయిన మహా అయింది. అపగతం రుణ యస్యాస్య అపర్ణ, రుణములు లేని తల్లి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మనకి ప్రపంచం అంతా రుణాల వల్లే కలిసి ఉంది, పరమేశ్వరికి ఎవరితోనూ రుణం లేదు. దీన్నే భాస్కర్ రాయల వారు అమ్మను స్తుతిస్తూ రుణమిష్టమదత్వైవ త్వన్నామ జపతో మమ శివే కథమ పర్ణేతి రూఢిర్భార. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురువే నమః. ఆయాతు వరదా దేవి తక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. లలితా సహస్రనామ పారాయణ ప్రయాణము. పిలిగ్రిమేజ్ ఆఫ్ సౌల్, పిలిగ్రిమేజ్ ఆఫ్ లలితా విద్య. ఒక తీర్థము అంటే ఒక ప్రయాణం చేస్తున్నాం కలిసి. ఒక సంవత్సరంగా 57 సెషన్స్ అంటే సంవత్సరానికి 54 వారాలు అనుకోండి. కొన్ని వారాలు స్కిప్ అయినా అలా అయినా 1.5 దగ్గర 1.5 ఇయర్ అవుతుంది. అందరూ ఓపికగా వస్తున్నారు. లలితా సహస్రం లోతుకు వెళ్తున్నాము. వెళ్తున్న కొద్దీ రకరకాలైన విషయాలు జరుగుతున్నాయి మన గ్రూప్స్ లో. కొత్త కొత్త ప్లేసెస్ వెళ్ళటము, మన వాళ్ళు దీపయజ్ఞాలు చేయటము, లక్షల గాయత్రి మంత్ర జపం చేయటము. అబ్జర్వ్ చేసుకోండి మన గ్రూప్ లో రకరకాల, అంటే అందరూ అన్ని క్లాసులకి వస్తున్నారా? లేదు. కొందరు కొన్ని క్లాసులకు వస్తున్నారు, కొంతమంది కొన్ని విషయాల్లో అటెండ్ అవుతున్నారు. కొన్ని మన కార్యక్రమాలు ఏంటి? ఫుల్ మూన్ మెడిటేషన్స్, ధనిష్ట మెడిటేషన్స్, శుక్రవార సాధనలు, లలితా సహస్రనామ సాధనలు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చే కొత్త సాధనలు. ఇది కాకుండా లక్షల జపం కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ మళ్ళీ పూర్ణాహుతి కూడా జరుగుతుంది. చక్కగా దీప యజ్ఞాలు చేస్తున్నారు, ఆహుతులు వేస్తున్నారు. నేనే ఒక్కొక్కసారి వెనకబడిపోతూ ఉన్నా. మీరందరూ చక్కగా
ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనుకున్నవి అనుకున్నట్టుగా, గురువు చెప్పినట్టుగా. గురువు నాకు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు. మీరు చక్కగా అన్ని యాక్చువల్గా ప్రాక్టీస్లో పెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను కొంచెం వెనకబడిపోతున్నాను. అంటే దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాం. మన అందరం కలిసి హాయిగా ప్రయాణం చేస్తున్నాము. ఈ లలితా సహస్రనామ విద్యలో మనము ఇప్పుడు 735 నామాలు సంపుటితం చేశాము. వీటిలో మనం లాస్ట్ సెషన్లో మనం చూసింది ఏంటంటే, ఒక్కసారి మిథ్యా జగదధిష్టాన శ్రీ మిథ్యా జగదధిష్టానాయై నమః అదొకటి చూసాము. నటేశ్వరిని మనం ఒక ఒక క్లారిటీ తీసేసుకో. నామ పారాయణ ప్రీత్య నంది విద్య నటేశ్వరి మాల మంత్ర జపం చేసిన తర్వాత రకరకాలుగా అందరికీ మంచి మంచి విషయాలు జరగడం అది చూస్తూనే ఉన్నాము. మిథ్యా జగదధిష్టాన అనే పాయింట్ దగ్గర చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అమ్మవారు సత్యము, మనము మనం చూస్తున్న ఈ సంసారం అంతా మిథ్య అంటారు. ఎలా మిథ్య? అది మనకి అనుభవం, ఎవ్వరు ఎన్ని చెప్పినా అనుభూతి కావాలని కోరుకోటే తప్పితే మనకి అనుభూతి రాదు. ఇది తెలిసిందే. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అమ్మవారిని నాకు అనుభూతి ఇవ్వు. మరి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే ఏంటి? అమ్మవారు ప్రజెన్స్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఈ ప్రపంచం, మనం చూస్తున్న ప్రపంచం అంతా మ్యాట్రిక్స్. మిథ్య అంటే మాయ. మరి మాయలో ఉన్న మనము అమ్మవారు సత్యం అని తెలుసుకున్నాం. అది మాత్రం 100% డౌటే లేదు. మరి మనం ఉంటున్న ఈ ప్రపంచము మాయ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నాకేదో అర్థమైందని కాదు, మనము థరో ఎనాలిసిస్ చేస్తున్నాము, లాజికల్ రీజనింగ్ తో మాట్లాడుకుంటున్నాము. బ్లైండ్ గా ఏది ఫాలో అవ్వట్లా. తప్పేమీ లేదు. అమ్మో అది నిజమా ఇది అబద్ధమా అని తర్కం అంటేనే అది. భారతీయ సంస్కృతి తర్కశాస్త్రాన్ని చాలా చక్కగా చెప్పింది. తర్కించి ఆలోచించు. తర్కం అంటే లాజికల్లీ థింకింగ్, లాజికల్లీ అండ్ ఇన్ ఏ రీజనబుల్ వే, వెదర్ ద థింగ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. సైన్స్ ఏముంటుంది? కనపడిందే వాళ్ళకి ఒక థియరీ ప్రకారము ఒక ఫార్ములా ప్రూవ్ చేస్తేనే నమ్ముతారు వాళ్ళు ఎగ్జిస్టింగ్, అదర్వైజ్ దే వోంట్ బిలీవ్. మరి మనము థియరీ ప్రకారము మనం ఋషులు ప్రతిపాదించిన సత్యాలని మనం నమ్ముతున్నాము. కానీ మనం కూడా ఆధ్యాత్మికతలో నోబుల్ తెచ్చుకోవాలి. ఎలా? అసలు మిథ్య నిజమా, అమ్మవారు నిజమనే మనం నమ్ముతున్నాము. అందులో ఏ రకమైన సంశయం లేదు. మరి ఈ మిథ్య అంటే ఏంటి? మిథ్యా జగదధిష్టాన అన్నాడు. ఇంద్రజాలమయం విశ్వం తస్తం వా చిత్రకర్మవత్ జగదీంద్రజాల రచన పటీయసి. జగత్తు ఒక ఇంద్రజాలం. ఇంద్రజాలకుడు లేకపోతే ఇంద్రజాలం లేనట్లుగా ఈశ్వరి లేకపోతే జగత్తే లేదు. ఉదాహరణకు ఒక మహాత్ముడు ఇంద్రజాలం చూడటానికి వచ్చాడు. ఆయన ప్రేక్షకునిగానే వచ్చాడు, కానీ ఆయన వీరిలా భయపడిపోవటం లేదు, పొంగిపోవటం లేదు. ఇంద్రజాలాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు. ఇంత చక్కటి ఇంద్రజాలం చేసిన ఇంద్రజాలను శక్తిని మెచ్చుకొని అభినందిస్తున్నాడు. మిగిలిన వారు ఆ ఇంద్రజాలను చూసి ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు, బాధపడుతున్నారు, నవ్వుతున్నారు. మనం కూడా ఆ ఇంద్రజాలను చూసి భయపడిపోతున్నాము, బాధపడుతున్నాము, నవ్వుతున్నాము. కానీ ఈ ఇంద్రజాలము, ఈ జగత్తును చూసి నిజమే భయపడటం తప్పేం లేదు.
బాధపడటం తప్పు లేదు. సంసారంలో అన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని అలాగే ఉంచి ఈ స్- సృష్టిని చూసి ఆనంద ఆనందించే స్థితిలోకి మనం రావాలి. అంటే చక్కటి గాలి వీచినప్పుడు హాయిగా ఉంటుంది. చలికాలంలో సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడి యొక్క వేడి తగిలినప్పుడు హాయిగా ఉంటుంది. సముద్ర తీరంకి వెళ్ళి సముద్రంలో స్నానం చేసేటప్పుడు హాయిగా ఉంటుంది. మంచి సువాసనలు గనక, మంచి చెట్లలోంచి మంచి సువాసన వచ్చినప్పుడు, మంచి స్మెల్ వచ్చినప్పుడు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఎక్కడికైనా పిక్నిక్ అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రకృతి, ఆ చెట్లు, ఆ పక్షులు, ఆ కిలకిల రావాలు, వర్షం పడినప్పుడు ఉరుము శబ్దము, వర్షం కూడా చూసి మనము ఆనందించగలగాలి. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, జలుబు చేయనియండి, ఎంజాయ్ చేయండి. ఆ వర్షము, ఆ పర్జన్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఎండలో నిలబడండి. ఆ, మళ్ళీ మనము ఈ సాధనలో, కొత్త సాధనలో చెప్పుకుంటున్నాం. తెల్లవారుజామున లేచి ఒకసారి ఆ గోల్డెన్ ఎల్లో సన్ ని చూడండి. ఒకసారి మనం షేర్ చేసుకున్నాము గోల్డెన్ ఎల్లో సన్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో అలాంటివన్నీ దొరుకుతాయి, కానీ రియల్ సన్ ని చూడండి ఒకసారి. తెల్లవారుజామున మీరు మామూలుగా అందరూ లేస్తూనే ఉంటారు. ఒకసారి అసలు అరుణోదయము అంటే ఏంటి, ఆ కలర్ ఏంటి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న అందాలు. వీటిని చూసి ఆనందించడం మనం అలవాటు చేసుకుంటే ఈ మిథ్య, ఈ సంసారంలో ఉండే ఈ బాధలు, ఈ ఏడ్పులు, ఈ చికాకులు తగ్గుతాయి. ఎందుకంటే అది నిజమైన ఆనందం అని తెలుసు మనకి. ఇది ఇది కూడా ఓకే, తప్పదు, ఇది నడపాలి. మన గృహస్థాశ్రమంలో ఉంటూ ఆధ్యాత్మికత నేర్చుకొని కూడా మనము ఆ మంచి భక్తుల్లాగా ప్రపంచానికి సేవ చేయొచ్చు అని పరమ గురువులు ఒక దారి చూపించారు. ఆ దారిలోనే వెళ్తున్నాం. ఏది వదులుకోలే. ఇటు పిల్లల్ని వదులుకోలేదు, సంసారాన్ని వదులుకోలేదు. ఆ బాధ్యతలు కరెక్ట్ గానే నిర్వహిస్తూ మనకున్న టైంని, 24 గంటలు ఉన్న టైంని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది చాలా అద్భుతమైన జీవితము మనకి ఇవ్వబడింది. ఇటు సంసారము, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతను రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది సంయమన శక్తి అంటే. నిన్న మనం అనుకున్నాం కదా, ఆ 3 కలర్స్, 3 కలర్ రేస్ మనకి ఏమి ఇవ్వాలి? భూ భువః స్వహ. సంయమనము, వివేకము, విజ్ఞానము, సరైన ఆలోచన పద్ధతి. ఒక పని మనం కరెక్ట్ చెయ్యాలి అనుకుంటే ఎవరినైనా ఎదిరించి చేయటము అని అనే ఒక అద్భుతమైన ఎబిలిటీ ఒకటి ఇస్తుంది అది. అలా మనము అన్ని రకాలుగా ఈ కనపడే ప్రపంచాన్ని మనం చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం. ఇబ్బందులు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళని వీళ్ళని సలహాలు తీసుకొని సాధన చేసుకుంటూ, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మన యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నాం. ఇది మిథ్య అని తెలుసు కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మన మిథ్య అని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారండి. అయినా మనము వాటిట్లో కరెక్ట్ గా యాక్షన్ చేస్తూ, ఎందుకంటే అది కర్మయోగం. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం ప్రకారము మనం దాన్ని సమానంగా చూడటమే. కరెక్ట్ గా మనము ఆ రోల్ ప్లే చేస్తూ ఉన్నాం. ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. రజు సర్ప భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకుంటారు. పాము అనేది ప్రపంచం అనుకుంటే పాముకి అధిష్టానం తాడు. అలాగే సుక్తి రజత్ భ్రాంతి, ముత్యపు చిప్పను చూసి వెండి అనుకున్నారు.
ముత్యపు చిప్ప తెలుసు కదా మీకు, సీ షెల్, పర్ల్స్ అంటే సీలో వస్తాయి. మ్, అది ఓపెన్ చేస్తే సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ లో ఉంటుంది అది. అది చూసి సిల్వర్ అనుకుంటారు కొంతమంది. అలా అనుకునే ఏదో ఒక లక్షణం దానిలో ఉంది. ఆ లక్షణాన్నే మాయాశక్తి అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? టక్కని డోంట్ జడ్జ్ ఇట్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. గబుక్కున ఏముందిలే అనుకుంటాం, కానీ మళ్ళీ వెంటనే అది మాయ. మొట్టమొదట మనం వచ్చే మనస్సు ఒక రకమైన సింపుల్ ఇంప్రెషన్ ఇస్తుంది ఏదైనా ఒకటి చూడంగానే. మెల్లగా దాన్ని తవ్వుతాం, డీప్ గా వెళ్తాం. అదే మనము ధనిష్ట మెడిటేషన్స్ లో డీప్ అని మనం ఆ, మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నాం. ఆ మంత్రం జపించినందుకు దానికి రిజల్ట్ ఏమొస్తుందంటే, ఈ రజుస్సర్ప